అంటాడు, నేనైతే పలకండి దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నేను స్తోత్రం కలుగును గాక. చాలా శ్రద్ధగా ఈ వాక్యం వినాలని మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నా ప్రియదిని బిడ్డలారా, చాలా శ్రద్ధ వహించాలి, చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. దేవుని మాటలు మీ మనసులో హృదయంలో స్థిరపడును గాక. ఇక్కడ భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. పచ్చని మామిడి చెట్టు వలె ఉన్నాను అని ఎందుకు పలకల? పచ్చని అంజూరపు చెట్టు వలె ఉన్నాను అని ఎందుకు పలకల? పచ్చని జల్దరు వృక్షం వలె ఉన్నాను అని ఎందుకు పలకల? పచ్చని ఇంకో చెట్టు పేరు చెప్పల, కేవలం ఒకే ఒక్క చెట్టు పేరు చెప్పాడు. ఆ చెట్టు పేరు ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, సహజంగా ఒక చెట్టు పెరగటానికి ప్రధానంగా 3 అవసరమైంది. ఒకటి, దానికి నీరు అవసరమైంది. రెండవది, దానికి ఎరువు అవసరమైంది. మూడవది, సూర్యుని యొక్క వెలుగు అవసరమైంది. చెట్టు బ్రతకటానికి పెరగటానికి 3 అవసరం. ఒకటేంటి నీరు అవసరం, రెండోది ఎరువు అవసరం, మూడోది సూర్యుని యొక్క వెలుగు అవసరం, సూర్యరశ్మి అంటారు. ఈ 3 లేకపోతే అప్పుడే దీన్ని బిడ్డలారా, ఆ చెట్టు వాడిపోవటమో దాని ఆకులు రాలిపోవటమో, అది ఒకవేళ ఉన్న ఏ విధమైన ఫలాలు ఫలించకపోవటమో జరిగింది. ఈ 3 అనేది చాలా ఇంపార్టెన్స్. కానీ వర్షం ఉన్నా లేకపోయినా, నీళ్ళున్నా లేకపోయినా, ఎరువున్నా లేకపోయినా, సూర్యుడు ఉన్నా ఆ వెలుగున్నా లేకపోయినా, ఎప్పుడు బ్రతికే ఒకే ఒక్క చెట్టు ఏంటి తెలుసా? ఒలీవ చెట్టు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒలీవ చెట్టుకి సైంటిస్టులు నిర్ధారణ చేసిన సమాచారం ఏంటంటే 5,000 సంవత్సరాలు బ్రతికిద్దంట. అది ఎన్ని సంవత్సరాలండి? 5,000 సంవత్సరాలు. ఈ మధ్య కొంతమంది ఇజ్రాయిల్ వెళ్ళినప్పుడు చెప్తారు, ఆ గెత్సెమనే తోటలో, ఒలీవల తోటలో యేసు ప్రభువారు ఉన్న కాలంలో ఆయన పగలంతా పరిచర్య చేసి రాత్రి కాల వేళల్లో యెరూషలేముకు ఆపోజిట్లో మనిషి నడవగలిగినంత దూరంలో ఒలీవల తోట ఒకటి ఉంటుంది. నేను కూడా వెళ్ళాను అక్కడికి. దేని స్తోత్రం. ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రభు రాత్రి అంతా ఆయన ప్రార్థనలో గడిపేవాడని చరిత్ర చెబుతుంది. అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న గైడ్స్ కూడా చెప్పారు అన్నమాట. అక్కడ కొన్ని ఆ ఒలీవ చెట్లు గమనిస్తే దగ్గర అది ఆ ఒలీవ చెట్లు 2-3 మీటర్ల అంత వెడల్పు కలిగి ముడి బట్టి అది చాలా లావు కనపడుద్ది. ఇది ఎంతకాలం ఇది పుట్టి అని మనం అడిగితే వాళ్ళు చెప్తారు, యేసయ్య నాటి కాలం నుండి ఉన్న చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు. దేని స్తోత్రం. యేసు ప్రభువారి నాటి ఆ కాలములో వేయబడినటువంటి చెట్లు, లేకపోతే అంతకుముందు ఇంకా ఉన్నాయేమో తెలియదు. ఆయన సశరీరునిగా భూమి మీద ఆయన అవతరించిన రోజు నుండి, ఆయన పుట్టిన నాటి నుండి ఉన్నాయి. అంతకుముందు కూడా ఉండొచ్చు. అప్పటి నుండి ఇప్పుడు దాకున్న చెట్లు ఇవన్నీ. దాని స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు ఈ ఏరియాలో భూకంపాల్లో రాలేదా? అప్పుడప్పుడు క్షామం రాలేదా? అప్పుడప్పుడు యుద్ధాల వలన పెద్ద బాంబులు పడలేదంటే పడ్డాయి. అనేకమైన చెట్లు నాశనం అయ్యాయి. కానీ ఈ చెట్టుకి ఏం లేదు, చావు లేదు అని చెప్పారు. దాని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా ప్రియదిన బిడ్డలారా, దేవుని బిడ్డలు ఇదిగో దేవుని సన్నిధి లేక మందిరములో ఈ ఒలీవ చెట్టులాగా బ్రతకాల. దాని స్తోత్రం కలుగును గాక. ఏ చెట్టులాగా బ్రతకాలి? ఈ ఒలీవ చెట్టులాగా బ్రతకాలి. మేలు జరిగినప్పుడు పచ్చగా ఉండటం కాదు. అంటే నీరు పోసినప్పుడు ఆ చెట్లు ఎలా ఉంటాయో, నీరు లేనప్పుడు వాడిపోయినట్టుగా ఉండకూడదు మనం. అదే రీతిగా నా ప్రియదైన బిడ్డలారా, దేవుని బిడ్డలకి మేలు జరిగిన, కీడు జరిగిన, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఎప్పుడు దైవ సన్నిధిలో వాడిపోని ఆ ఒలీవ చెట్టు వలె మనం ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక.
ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా అది కడుపులో దిగమింగుకొని బయటికి నవ్వుతానే కనపడాలి. ఆ భరించే శక్తి కావాలి. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నేను నిత్యము చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాను, హల్లెలూయా, హల్లెలూయా. రేపు యేసు ప్రభువారు రెండవ రాకడలో ఈ ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, ఎన్నో కొండలు ఉన్నాయి. అన్ని కొండల మీదకి దిగడు ఆయన, అన్ని పర్వతాల మీదకి రాడు. ప్రపంచంలో హైయెస్ట్ పర్వతం ఏదండి? హైయెస్ట్ చాలా ఎత్తైనటువంటి పర్వతం ఏది? ఎవరెస్ట్ పర్వతం నేపాల్లో ఉంది. హల్లెలూయా. ఒకవేళ ఎత్తైన పర్వతం అని అక్కడికి రావట్లా యేసయ్య, ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? కరెక్ట్గా ఈ ఒలీవల కొండ లేక ఒలీవల తోట ఎక్కడుందో అక్కడే అడుగు పెడతాడంట. జకర్యా గ్రంథం 14:4 చదవడం ఒకసారి. ఒలీవల చెట్లు ఉన్న స్థలములోనైనా అడుగు పెడతాడని దేవుని యొక్క వాక్యం నిర్ధారణ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని సంఘం అనే ఒలీవల కొండ మీదకి రాబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు అనబడుతున్న ఒలీవ చెట్లకు పోల్చబడిన దేవుని బిడ్డల మధ్యలోనికి రాబోతున్నాడు ఆయన. వాక్యం చెప్తున్న మాట ఏంటి? ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా. చాలు, ఎక్కడ ఉంచుతాడంట? ఒలీవల కొండ మీద పాదములు ఉంచగా. ప్రపంచాన్ని 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎన్ని ఏండ్లండి? ఇప్పుడు పరిపాలిస్తున్న ఈ దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు ఎవరు ఉండరు. అప్పుడు ప్రపంచానికి బైబిల్ ఏమన్నదంటే నాభి స్థలము. ఇజ్రాయేల్ ఏందంట? నాభి అంటే ఏంటి? బొడ్డు. హల్లెలూయా. శరీరానికి నాభి స్థలం ఏదండి? బొడ్డు. ప్రపంచానికి నాభి స్థలం ఏది? ఇజ్రాయేల్. ఇజ్రాయేలులో ఆయన దిగుతాడు. ఎందుకంటే ఆయన ప్రపంచానికి దేవుడు కాబట్టి. ఈయన దిగేది ఎక్కడ ఏంటి? ఈ ఒలీవల కొండ మీద దిగుతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎప్పుడైతే పాదాలు మోపుతాడో ఒలీవల కొండ తూర్పు తట్టునకును పడమర తట్టునకును నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అసలు వాక్యము నెరవేర్పు కొరకే ఆ చుట్టుపక్కల ఇజ్రాయిల్లో ఆ యెరూషలేము దరిదాపుల్లో చాలా బిల్డింగ్లు కట్టారు. కానీ ఈ ఒలీవల కొండ మీద కట్ల. ఎందుకంటే ఈ ఒలీవల కొండ మీద సాక్షాత్ ఆ మెస్సయ్య వచ్చి ఏం మోపబోతున్నాడు? పాదములు మోపబోతున్నాడని ఆ వాక్యాన్ని వాళ్ళు నమ్మి ఆ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టల. దాన్ని అలా వదిలేశారు. జస్ట్ ఈ టూరిస్టులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతే. దాని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. రేపు ఆయన పాదములు పెడితే తూర్పుకు ఒక మొక్క, పడమరకు ఒక మొక్క, ఉత్తరానికి ఒక మొక్క, దక్షిణానికి ఒక మొక్క విడిపోతే అక్కడ ఒక లోయ పడిద్దంట. కానీ ఇక్కడ పాదాలు ఎక్కడ పెడుతున్నాడు ఆయన అంటే ఒలీవల చెట్లు ఉన్న కొండ మీదే. హల్లెలూయా. ఈరోజు నా యేసయ్య మా ఇంటికి రావాలి అంటే నువ్వు ఎలా ఉండాలి చెప్పాలంటే? యేసయ్య పాదం పెట్టాలంటే నువ్వు ఒలీవ చెట్టులాగా ఉండాలి. ఆ ఒలీవలో ఉన్నటువంటి లక్షణాలు నీకు ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఒలీవలో ప్రధానంగా 3 లక్షణాలు ఉన్నాయి. అది చెప్పి నేను ముగిస్తా. 2 అవ్వచ్చు, 3 కూడా అవ్వచ్చు. ఈరోజు చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. 2 అవ్వచ్చు. పోయే వాళ్ళు ఉంటే ఇప్పుడే చిన్నగా సర్దుకోండి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నాకు రెఫరెన్స్లు అందించే వాళ్ళు ఉంటే ఇంకా పాజిటివ్గా చెప్తాను. మీరు అందించకపోతే అర్థమైందా? అవసరం మీది, అవకాశం నాది. నేను స్తోత్రం కలుగును గాక. వినే స్థాయిలో మీరున్నారు, చెప్పే స్థాయిలో నేనున్నాను. వదిలిపెడతానా? వదిలిపెట్టను. నేను స్తోత్రాలు చెప్పండి. అందరూ ఎప్పుడో 3 నెలలకు ఒకసారి మళ్ళీ దొరుకుతారు. హల్లెలూయా. వండింది ఒక ఇంటికి పోయే వాళ్ళం ఇక్కడే, ఇదే నర్సాపేటలో.
మేము పోయినప్పుడల్లా అమ్మ వద్దమ్మ ఏరియా సాటు తిన్నామంటే అవి అనేది వండింది ఎవరు తింటారు అనేది. అంటే వండినందుకు తినండి అంటుంది కానీ ప్రేమతో తింటారని అనదు అమ్మ. దేని స్తోత్రం. వండింది ఎవరు తింటారు తినండి అనేది దేని స్తోత్రం. అట్టాగే నేను కూడా ఆమె డైలాగ్ వాడుతున్నా. సిద్ధపరిచిన వాక్యం ఎవరికి చెప్పాలి? 2 రాత్రులు దేని స్తోత్రం కలుగును గాక. ఎన్ని రాత్రులు? 2 నైట్లు సిద్ధపడింది. కనీసం సేవకులన్నా రాసుకోండి ప్యాకెట్లు జించమాకండి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన సందేశం. ఎందుకంటే ఒలీవ అనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, నా ప్రియతని బిడ్డలారా, చాలా ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి ఈ ఒలీవ చెట్లో. దాని స్తోత్రం కలుగును గాక. కానీ అన్నీ చెప్పను కానీ 3 పాయింట్లు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఒలీవ చెట్టునే ఎందుకు ఈ వ్యక్తి పోల్చుకున్నాడంటే, ఒలీవలో ఉన్నటువంటి ప్రప్తమైనటువంటి దాంట్లో ఉన్న మంచి లక్షణం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం చదివితే, నా ప్రియతని బిడ్డలారా, ఒక ఉపమానం అనేది అక్కడ చెప్పబడింది. చెట్లన్నీ గెలిచి దేవుని స్తోత్రం కలుగును గాక. ఆంధ్రయ్య ఎన్నవా చెట్లన్నీ గెలిచి ఏం చేసినాయి అంట? మా మీద రాజుగా ఉండు అని అంజూరపు చెట్టుని ద్రాక్ష చెట్టుని అడుగుతూ చివరికి ఎక్కడికి వచ్చినాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినాయి. మా మీద రాజుగా నువ్వు పరిపాలన చేస్తావా అని ఒలీవ చెట్టుని అడిగితే ఒలీవ చెట్టు ఏం సమాధానం ఇచ్చింది అక్కడ? మమ్మును ఏలమని ఒలివ చెట్టు నడుగగా ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు. నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన. చాలు. ఒలీవలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన నా ప్రియమైన బిడ్డలారా ప్రాముఖ్యత ఏంటంటే, రాజులను, ప్రవక్తలను, అలాగే దేవుణ్ణి అభిషేకించే తైలమును ఏ చెట్టు నుండి తీస్తారు చెప్పండి? ఏ చెట్టు విత్తనాల నుండి? ఒలీవ చెట్ల విత్తనాల నుండి. ఇప్పుడు కూడా చూడండి, ప్రపంచంలో అన్ని ఆయిల్ కంటే ఆయిల్ రేట్ ఎక్కువ. నేను స్తోత్రం. ఆలివ్ ఆయిల్ రేట్ ఎక్కువ. ఈ ఆలివ్ ఆయిల్తో నా ప్రియమైన బిడ్డలారా అనేక మందిని సన్మానిస్తారంట. ఇప్పుడు ఒలీవ చెట్టు అనగా దేనికి సాదృశ్యంగా ఉందంటే, సన్మానానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము దేవుని సంఘములో కొన్ని సన్మానాల గురించి మనం తెలుసుకోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సన్మానాల గురించి మనం తెలుసుకోవాలి. దేవుని సంఘానికి పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయటమొచ్చు, వాక్యం వినటమొచ్చు, పరిచర్య చేయటమొచ్చు, కానీ కొన్ని సన్మానాలు తెలియాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మన జీవితంలో మనం దేవుణ్ణి సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి? దేవుని సన్మానించాలి. సన్మానము అనే మాటకి ఇప్పుడు అర్థం లేకుండా చేశారు కొంతమంది పాస్టర్లు. ఏం చేశారంటే, సన్మానించడం అనగానే స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఒక శాలువ కప్పి ఒక పొలదండేసి ఏం చేశాము ఏమంటే ఏమని చెప్తారు? అదే ఆ సన్మానం అంటే ఏమండి? అదే దండ, అదే శాలువ రాజకీయ నాయకులు కూడా వేస్తున్నారు. సన్మానం అంటే అది కాదు. సన్మానం అనగా నా ప్రియదిని బిడ్డారా, ఆ వ్యక్తి అర్హతను బట్టి అతనికిచ్చే గొప్ప ఘనతనే సన్మానం అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులు యేసన్న గారు ఒక పాట పాడాడు, నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా నా ప్రియదిని బిడ్డలారా, మనము సన్మానించాల్సింది ఈ భూమి మీద ఈ మనుషుల్ని కాదు. ఇప్పుడు కొంతమంది చూడండి, అర్హత లేని రాజకీయ నాయకులు కూడా తెగ సన్మాన కార్యక్రమాలను పెడుతుంటారు. మొట్టమొదట మనము సన్మానించాల్సింది ఎవరినయ్యా అంటే దేవుణ్ణి. ఒకవేళ మనుషులలో కూడా ఎవరినైనా మనం
దేవుణ్ణి మనం సన్మానించాలి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ధవలవర్ణుడు. ఆయన ఎవరు? రత్నవర్ణుడు. ఆయన ఎవరు? మనల్ని ప్రేమించినవాడు, మనకు కృప చూపినవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు ఆ నిలువెల్లా అరిగి కరిగిపోయినవాడు. ఆయనకి తప్ప ఇక భూమి మీద ఆయనంత ఘనత, గౌరవం, సన్మానాలు నేను ఎవరికి దేనికి ఇవ్వను. ఆమేన్. ఆ స్థాయికి వచ్చిన వాడే ఈ మందిరములో ఒలివ చెట్టు లాంటి వాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దేవునిని తర్వాత మానవులను అనే మాట కూడా ఉంది అక్కడ. దేవునిని, మానవులను. ఇప్పుడు మానవులు ఎవరో చూద్దాం. దాని స్తోత్రం కలుగునగాక. మానవులలో ఎవరిని మనం సన్మానించాలి? నా వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? నాకెళ్ళి చూస్తున్నారా, అటు ఇటు చూస్తున్నారా? అల్లు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది అక్కడ? నిర్గమకాండం 20:12 రాయబడింది. నా ప్రియమైన బిడ్డలారా, ఎవరిని సన్మానించాలి మనం? మొట్టమొదటిగా దేవుణ్ణి కదా. మనుషులలో ఎవరిని సన్మానించాలి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిని తండ్రిని సన్మానింపాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరిని సన్మానించాలండి? అయ్యో మా అబ్బాయి తిడుతున్నాడండి, మా అమ్మాయి తిడుతుందండి, మా మాట వినట్లేదండి. అలా తయారు చేసావు మొదటి నుండి పిల్లల్ని, అలా తయారు చేసావు. ఈ మధ్య ఒక వీడియో మీరు కూడా చూసారేమో. ఒక ఇంట్లో కొండశిలను పెంచుకుంటున్నారు. ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఉంది. దాని మీద కూర్చొని అటు ఇటు రోజు ఆడుతుంది. ఒకరోజు చూస్తే ఆ పిల్ల కనపడలా. ఈ కొండశిల పొట్ట ఇంత లాభన ఏమైంది? ఉబ్బింది. తీరా చూస్తే ఏమైంది తెలుసా? ఆ పిల్లను మింగేసేసింది కొండశిల. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో సాతానుడు పిల్లల్ని ఈ కొండశిలలాగా మారుస్తున్నాడు. వారిని పెంచే పద్ధతులు మనం తెలుసుకోకపోతే రేపు వాళ్ళు ఏమైపోతారండి? కొండశిలలాగా నిన్నే మింగేస్తారు, నీ మీదకి వచ్చేస్తారు, నేను కొడతారు, తంతారు, అన్నీ జరుగుతాయి నీకు. కారణం ఏంటి? ఒక్కతే కూతురు ఒక్కడే కొడుకుని పెంచుతావు. అర్థమైందా? ఆ గారాభం ఏమైంది? మదంగా, అహంకారంగా, గర్వంగా మారి చివరికి తల్లి అన్నా లెక్కలేదు, తండ్రి అన్నా లెక్కలేదు. ఆ తర్వాత అద్దా మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, అద్దా మా కూతురు కొరకు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, మొక్కప్పుడు వంగనదే మానైన తర్వాత వంగదో. బైబిల్ వాక్యం కూడా ఏమని చెప్తుందో తెలుసా? బాలుడు నడవలసిన త్రోవల వాణిని నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. బాలుడు నడవలసిన త్రోవల వాణ్ణి నడిపిస్తే వాడు పెద్ద అయిన తర్వాత దారి తప్పుడు. ఇప్పుడు చెట్టు చిన్న మొక్కలు వేస్తారు. మొక్కలు వేసినప్పుడు దాన్ని కర్ర ఎందుకు కడతారు? స్ట్రైట్గా పెరగడానికి. అది కట్టకపోతే వంకర టెంకర పెరిగిద్ది. ఈ రోజున తల్లి అంటే లెక్కలేదు, తండ్రి అంటే లెక్కలేడు. వాక్యం చెప్తుందంటే రెండవదిగా మనం ఎవరిని సన్మానించాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. దాని స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులు సన్మానించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పెద్దవాళ్ళ ఇల్లు అనేది తెలియదు ఈ భూప్రపంచంలో. అందుకే ఒక సామెత ఉంది కదా లోకంలో, తల్లి తండ్రి గురువు దైవం. అంటే అసలుకి మన భారతదేశ భాషలో అయితే ముందు ఎవరిని పెట్టారు? తల్లిండి, పిత మాత పిత. దాని స్తోత్రం. ఈరోజు మా వాడు వింటలేదండి, తాగాడండి, మా కోళ్ళ కూడా అట్నే మాట్లాడుతుందండి అంటే వాళ్ళకి అసలుకి సంస్కారం తెలిస్తే కదా. చదువులు చదివిచ్చావు కానీ ఏం తెలియపరచలా? సంస్కారం నేర్పలేదు. హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా తల్లిదండ్రులు తర్వాతనే ఎవరైనా. ఆమేన్, ఆమేన్. తల్లిదండ్రులను సన్మానించడం నేర్చుకోవాలి. రెండోది వాక్యం చెప్తుంది. నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారా ఒకసారి? 1 తిమోతికి రాసిన పత్రిక 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును
ఉపదేశమందును ప్రయాసపడువారి ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. రెండోది ఎవరిని సన్మానించాలి చెప్పండి. ఇప్పుడు ఒలీవ చెట్టుకున్న గుణం ఏంటి? సన్మానించేది. ఈ రోజున దేవుని సంఘములో దేవుని బిడ్డగా పిలువబడుతూ, విశ్వాసిగా, సేవకునిగా పిలువబడుతూ, సంఘ పెద్దలుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు సన్మానం నేర్చుకోమని. తల్లిదండ్రులు సన్మానించడమేనా? రెండోది చెప్తున్నాడు, బాగుగా పాలన చేయి పెద్దలని, సంఘములో ఉన్న పెద్దలని, అంటే ఇక్కడ ఎవరో సేవకులు, బాగుగా పాలన చేయి పెద్దలని విశేషముగా వాక్యమందును, వాక్యములో బాగా మనల్ని పెంచుతున్నాడు. అలా చెప్పండి, ఉపదేశంలో పెంచుతున్నాడు. అర్థమైందా? ఈ రోజున దైవ సేవకుడు వాక్యం చెప్పకపోతే పరలోకం వెళ్తారా? చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పాలి, మీరు పోతారా? ఇప్పుడు మామూలు ఆహారం తినకపోతే శరీరం ఏమైపోద్ది? బలహీన పడిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లల గురించి అంట, అమ్మ మీ నాన్న మీ అమ్మ మీకు భోజనాలు పెడుతున్నారా? ఏంది ఎంత సన్నగా అయిపోయావు అని అంటారు. అంటే సన్నగా ఉంటే బాగా తిన్నారనుకోండి బలిసిపోతారు. దేవుని స్తోత్రం. అట్టాగే ఇప్పుడు సంఘములో దేవుని బిడ్డలని వారం మధ్య మధ్యలో ప్రతి చోట కోటాల్లో అక్కడ ఇక్కడ వాక్యము చెబుతూ, వాక్యం బోధిస్తూ, ఉపదేశాలు చెబుతున్నటువంటి ఈ సేవకులను ఏం చేయమంటున్నాడు దేవుడు? డబల్ సన్మానం చేయాలంట వాళ్ళకి. ఏ సన్మానం? నేను చెప్పట్ల, వాక్యం ఉంది చూసుకో అక్కడ. దేవుని స్తోత్రం కలుగునగాక. రెట్టింపు సన్మానం అంటే, రెట్టింపు అంటే ఏంది? డబల్. తల్లి తండ్రుల కంటే కూడా దానికి మించి చేయాలంట సన్మానం. దాని స్తోత్రం కలుగునగాక. సేవకుల గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, సేవకుల్ని సులకనగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు లేనప్పుడు ఏదేదో రాజకీయాలు చేసేవాళ్ళు. అర్థమైందే? ఆయన వాక్యమిని మారు మనసు పొందావు, ఆయన వాక్యమిని రక్షణలోకి వచ్చావు, ఆయన ద్వారా ఎన్నో దీవెనలు పొందావు. ఈ రోజున ఆయన అంటానికి నీకు నోరెట్ట వస్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. అప్రియదేం బిడ్డలారా, ఎవరో ఒకరు ఒక దైవజనుడు ద్వారా, అందుకని మా ఆత్మీయ తండ్రిని కానీ గురువుని కానీ ఏ రోజు నా నోట ఒక్క మాట కూడా చెడుగా రాకూడదని నేను ఎప్పుడూ ప్రమాణం చేసుకున్నా. దాని స్తోత్రం కలుగునగాక. నాకు ఆత్మీయ తండ్రి సాంసోనయ్య గారు, నాకు గురువు దావీదురాజు గారు. చతురపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏ రోజు ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే మంచిగా చెప్పా, మీరే సాక్ష్యం. ఎప్పుడైనా చెడుగా చెప్పాను వాళ్ళ గురించి? ఎప్పుడైనా వాళ్ళని ఉండొచ్చు, నాకు అవసరం లేదు. వాళ్ళ ద్వారా మేలు పొందా నేను. వాళ్ళని సన్మానించాలి తప్ప వాళ్ళని ఎప్పుడూ నా ప్రియమైన బిడ్డలు తక్కువ. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం రక్షణలోకి వచ్చాం, వాళ్ళ ద్వారా మనం బలపడ్డాం, వాళ్ళ ద్వారా ఎన్నో సలహాలు, ఎన్నో మంచి సలహాలు, అనుభవాల గని వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు మా అంత పడలేకపోయినా, లేకపోతే మేము తిరిగినన్ని దేశాలు తిరగలేకపోయినా వారి అనుభవాలు గొప్పవి. దాని స్తోత్రం కలుగునగాక. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు పాస్టర్లే. ఈ మధ్య ఒక పాస్టర్ గారు భార్యకి అతను గొడవ వచ్చింది. ఊరి పేరు చెప్పను, దాని స్తోత్రం కలుగునగాక. ఆ భార్య భర్తలు మొత్తానికి ఒక సమస్యతో విడిపోయారు. ఇప్పుడు అమ్మాయి తప్పో, అది పాస్టర్ గారు తప్పో, పాస్టర్ అమ్మ తప్పో మనకు తెలియదు. కానీ ఎవరిని అడిగితే వాళ్ళు మాత్రం మేము కరెక్టే, వాళ్ళు తప్పు అన్నట్టు చెప్పారు నాకు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను అడిగా, మీరిద్దరు అన్నదమ్ములే కదరా, వాళ్ళలో పెద్దోడు మన దగ్గర ఎదిగాడు, వాడు చక్కగా సేవ చేస్తున్నాడు. ఆ బాపట్న ఏటపాలెం దగ్గర ఎక్కడో సేవ. దాని స్తోత్రం. అంటే అప్పుడప్పుడు మన కోటాల్లోకి అటు ఇటు వచ్చాడు. 10 సంవత్సరాల దాకా తిరిగాడు మాతో పాటు. హల్లెలూయా. నిన్న ఫోన్ చేశాడు, అన్న అబ్బాయికి ఆడన్న సంబంధం ఉండి చూడన్నా అన్న. ముందా అసలు ఎందుకు, ఏమైంది, ఏంటి పరిస్థితి ఏంటంటే, నేను చెప్పారన్నా అదన్నా ఇదన్నా, ఆ అమ్మాయిలో తప్పు ఉందన్నా అని వాడు అంటాడు. అన్న కాబట్టి దాని స్తోత్రం. నీ అన్నాను, నువ్వు వాడికి అన్నావు కదా, మీరు బాగానే ఉన్నారు కదా భార్య భర్తలు, వాడికి అప్పుడప్పుడు ఈ మంచి విషయాలు చెప్పాల్సింది కదా అది ఇదని. అంటే వాడు ఏమన్నాడు తెలుసా? మాకు మా తాత ఒక ఆయన ఉన్నాడు పాస్టర్ గారు. దాని స్తోత్రం. నేను వెళ్ళినప్పుడల్లా ఆయన దగ్గర కూర్చుంటే ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, ఒక దైవ సేవకురాలు నీ భార్య, ఆమెనే నీవు మందిరం దగ్గర ఉంచినప్పుడు, ఒక 2 రోజులు 3 రోజులు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పేవాడు. దాని స్తోత్రం. తినే విషయంలో, ఇంకొక విషయంలో ఎవ్వరు ఎంటర్ కాకుండా అన్నీ నువ్వే చూసుకొని
ఆ తర్వాత నువ్వు సేవకి వెళ్ళని ఎన్నో మాటలు నాకు చెబితే నేను అట్ట పాటించాను కాబట్టి నా సంసారానికి ఏ గొడవలో రాలేదు. వాడికి ఎన్నో చెప్పాడు ఆయన, కానీ వాడు వినలేదు. మీకు అర్థమైందా? నాకు చెప్పిన నేను పాటించాను కాబట్టి ఈరోజు చక్కగా దేవుడి సేవలో ఉన్నాను. వాడికి చెప్పాడు కానీ మా తాత వాడు వినలేదు. అంటే పెద్దోళ్ళు అంటే అనుభవాలండి. దాని స్తోత్రం కలుగునగాక. ఈ రోజు వరకు మీ అమ్మమ్మకి నేను అలానే చూస్తాను. అందుకని ఇప్పటికీ మాకు ఏ కలతలో లేదు. ఏదో చిన్న చిన్నవి వచ్చినా మా ఊరికే, అంతేగాని బజార్ల మీదకి వెళ్ళి లేకపోతే పంచాయతీల దాకా విడిపోయేంత దాకా ఈ 60 సంవత్సరాల్లో, నాకు ఇప్పుడు 84, ఈ 60 సంవత్సరాలు మేము సేవ చేశాం. ఏ రోజు మాకు పెద్ద పంచాయతీలు గొడవలు రాలేదంటే దానికి గల రహస్యాలు అంటే మాకు ముందున్న సేవకులు మాకు తెలియపరిచిన విషయాలు. పెద్దోళ్ళని అందుకే సన్మానించాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఏదేని పెట్టారు, వాడు చెప్తున్నాడు, నేను విన్నాను, సేవకుడు చెప్పి వాడు వినలేదు. నేనేం చేయమంటావు అన్న? కాదు ఇప్పుడు అన్నగా వాడికి పెద్దోడు నేను కాబట్టి ఏం చేస్తా, వాడు విడిపోయారు. ఆ అమ్మాయి కూడా ఏదో మొత్తానికి ఏదో చెప్పాడు, కొన్ని విషయాలు మీకు చెప్పకూడదు, అందుకని ఇది అన్న పరిస్థితి అన్నాడు. అట్లాగే నా ప్రియదిని బిడ్డలారా, మనకి వాక్యము బోధించి ఉపదేశం చెప్పే సేవకులను మనం రెట్టింపు సన్మానానికి పాత్రులుగా వాళ్ళని ఎంచాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఈ దైవజనుడు వాక్యం చెప్తేనయ్యా నేను మార్పు చెందింది, ఈ దైవజనుడేనయ్యా నన్ను కన్నదే, ఈయన చెప్పిన మాటలేనయ్యా నేను సరిచేయబడింది. ఆ కృతజ్ఞత అనేది ఉండాలా దేవుని బిడ్డలకి, అవునా కాదా? చేతులు పైకి తిక్కటిగా చెప్పండి. బండలాంటి నా హృదయమును ఆగండి మీకు వచ్చి ఆ పాట ఆగండి బాగా పాడతారు. నీ వాక్యముతో ఉంది కదా, ఆ వాక్యంతో బద్దలు కొట్టింది దేవుడు, దైవ సేవకుడు. దాని స్తోత్ర. దేవుడు వచ్చి కొట్టాడా? దేవునికి మానవునికి ఒక మీడియేటర్ ఎవరు? దేవ సేవకుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఆయన ద్వారా పొందిన మేలు గుర్తొస్తే నువ్వు ఎంత సన్మానిస్తావు? హల్లెలూయా, హల్లెలూయా. నాకు మంచి కొత్త ఫోన్ ఒకటి ఇచ్చారు, మీకు చెప్పాలి. ఆ ఫోన్ ఇచ్చింది ఎవరంటే గుంటూరులో పాస్టర్ గారు ఇచ్చాడు. అప్పటికి నాకు తెలిసి మీ మొహాలకే టచ్ ఫోన్లు ఏంటో తెలియదట్టుకుంది. చూడండి ఎడచూస్తున్నారు. అప్పుడు టచ్ ఫోన్ అని చెయ్యి కాదు పుల్లతో పొడిచేది, గుర్తుందా మీకు? మొట్టమొదటి నాకే ఇచ్చాడు ఆ పాస్టర్ గారు. ఇది బాగుందని దావీదయ్య గారికి ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఇదేందయ్యా భలేగుందో, అది గుబులు తీసుకునే పొలలాగుండేది. అది నాకు బాగా నచ్చింది అయ్య గారు. అయితే వాళ్ళు ఇచ్చారు, కానీ ఇది వాడటం నాకు రాదు, మీకు ఇద్దామని తీసుకొచ్చాను అన్న. నా ప్రీతిని దాదాపు 3 సంవత్సరాలు వాడాడు అది. దాని స్తోత్రం కలుగునుగాక. నాకు ఒకరు గోల్డ్ వచ్చి పంపించారు, దాదాపు చాలా ఖరీదు గోల్డ్ వచ్చి. నేను పెట్టుకోవట్లేదుగా, నా ప్రీతిని పెట్టారు. ఎక్కడి నుండి పంపించారు తెలుసా? మెడ్రాస్ దగ్గర నుండి పంపించారు. నా మీద అభిమానం కలిగిన వాళ్ళు మన పాటలు విని గోల్డ్ వచ్చి కొరియర్ చేశారు. దాని స్తోత్రం కలుగునుగాక. అదేం చేసినంటే నన్ను రక్షణలో నడిపించిన పాస్టర్ గారు గుజ్జున గోల్డ్ ఎదురయ్యాడు. ఆ రోజు అది వచ్చినప్పుడు నా బ్యాగ్లోనే ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నా? శిబిరం అని మంగళగిరి దగ్గర మీటింగ్కి వెళ్తున్నా. ఆయన కనపడ్డాడు, తీసుకోండి. అది చూసి అంత మురిచిపోయాడు ఆయన. దాని స్తోత్రం కలుగునుగాక. సన్మానానికి వాళ్ళని మనం ఏం చేయాలి చెప్పండి? రెట్టింపు పాత్రలో. దాని స్తోత్రం కలుగునుగాక. సంఘంలో చెబితే సంఘంలో వాళ్ళు చెప్పారు నాకు, అయ్యా ఏదో ఇచ్చామంట కదా, తెగ పొగుడుతున్నాడు, నిన్ను తెగ పొగుడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అమ్మా. మనకి వాక్యం బోధించిన వాళ్ళు, మనకి ఇచ్చేసిన వాళ్ళు, ఈ మాటలు మనకు తెలియాలి. నేను ఆ గోల్డ్ వచ్చి ఈలోపు అన్న అదేదేనా స్వర్జన ఎవరు అడిగినట్టున్నాడు, ఇచ్చేసా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అది దేవుడు చెప్తున్న ప్రాసెస్ అది. హల్లెలూయా. మీరు నాకు ఇస్తే ఇవ్వండి, లేకపోతలేదులే. నేను స్తోత్రం కలుగునుగాక అంటే మేము నీకు తెచ్చియాలంట అన్నా అని చూస్తున్నారు మీరు. నాకేం తేవాల్సిన అవసరం లేదు. నాకు మీరు ఏదైనా తీసుకొస్తే ప్రార్థన అనే ఒక విజ్ఞాపనం మూట తీసుకురండి. గట్టిగా చెప్పండి. నాకు మీరు ఏ వస్తువులు తేవద్దు, ఏమొద్దు, కాస్త ప్రార్థన చేయమని అర్థం అది. హల్లెలూయా. నాకు దేవుడు ఇచ్చేసాడు, ఇస్తాడు, అవసరమైన ఇస్తున్నాడు, ఇస్తాడు. ఆమేన్.
కానీ వాక్యం చెప్తుంది అక్కడ ఏంటంటే బాగుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అలలో చెప్పండి గట్టి. ఆ ఫోన్ ఇచ్చి దిగుతున్నప్పుడు అక్కడ బ్రదర్ అయ్యగారి దీన్ని జబ్బ నీకు పెట్టమన్నాడు అన్నాడు. ఏంటట జబ్బ ఇది స్పెషల్గా ఉంది దేవస్తూ. కానీ ప్రేమతో ఇచ్చేది ఏంటండి? ప్రేమతో ఇచ్చే చిన్న గిఫ్ట్ అయినా అది ఎంత గౌరవంగా ఉంటుంది. అవునా గారు చెప్పండి. అయ్యగారు తినేది నీకు సగం పంపించాడు ప్లేట్లో నుండి అన్నాడు. చాలు, అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ జబ్బ అనేది 200-300 అయితే మనం కొనుక్కోలేమా? ఇక్కడ కొనేది కాదండి. ఒక వ్యక్తి మనలో ఉన్నటువంటి ఏదో ఒకటి గుర్తించి ఇవ్వటం మనది, అది గొప్ప. మనం అభిమానించే వ్యక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ఏనేం చేశాడు తెలుసా? ఆ గోల్డ్ వచ్చి ఇచ్చిన తర్వాత 2 వారంలో నేను వెళితే ఈయనేం చేశాడంటే ఒక జత బట్టలు, ఒక పెద్ద బైబిల్ ఒకటి నాకు ఇచ్చాడు. ఆ బైబిల్ కూడా నేను ఎవరికో ఇచ్చా, దాని స్తోత్రం. ఇచ్చి గట్టిగా వాటేసుకొని నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే గుర్తు, వాళ్ళు కొనుక్కోలేరని కాదు, మా శిష్యుడు మాకు ఇచ్చాడు. అదొక మన పిల్లలు మనకి ఏదైనా తెలిస్తే మా అబ్బాయి తెచ్చి ఇచ్చాడమ్మా, బెంగళూరు నుండి వస్తా ఏం చేశాడు, నాకు ఇది తీసుకొచ్చాడమ్మని చెప్పుకుంటారు లేదా గౌరవంగా. అట్టాగే అప్పుడు దీన్ని పెట్టారా, మన ఆత్మ సంబంధమైన అనుభవాలతో ఉన్నటువంటి సేవకులను మనం గౌరవిస్తే అది ఎవరిని గౌరవిస్తున్నట్టు అవుతుంది. అందుకని ఇంకొకసారి చదువుకోండి అన్నమాట. రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. మూడోది దేవుని మందిరాన్ని సన్మానించాలి. మనం దేవుని మందిరాన్ని గట్టిగా చెప్పండి. లేవియాకాండం 26:2 ఫాస్ట్గా చదవాలి. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. గట్టిగా చెప్పండి. దేన్ని సన్మానించాలంట? సన్మానింపాలి. దేన్ని అంటే దాని అర్థం ఏంటి? మా ఇల్లు కంటే నా దేవుడి మందిరమే బాగుండాలి. అది సన్మానం చేయటం అంటే. దాని స్తోత్రం. నా ఇల్లు కంటే నా దేవుని మందిరమే ఘనంగా ఉండాలి. హల్లెలూయా. నా ఇల్లు కంటే నా దేవుని మందిరం ఘనంగా గొప్పగా ఉండాలి. అది సన్మానం అంటే. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరమును సన్మానించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది నీదా కాదు, నాదా కాదు, మనందరిది, ఇది దేవుడిది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏదైనా మనము ఇక్కడ కష్టపడ్డా, ఏదైనా ఇచ్చినా, ఒక ఫ్యానో కుర్చీయో లేకపోతే ఇంకోటి ఇచ్చినా మనుషుల కోసం చేసేది కాదు. ఇది మనం దేవుని మందిరాన్ని మనం ఏం చేస్తున్నాం? సన్మానిస్తున్నాం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చాలాసార్లు కొంతమందికి ఉన్న కొంచెం మంచి లక్షణం కాదు అది. నేను అది చేసా అంటారు. అది చేసా నువ్వు చేసింది గుర్తుపెట్టుకున్నావు, కానీ నీకు దేవుడు చేసింది గుర్తు రావట్లేదా? నా మాట ఎంతమందికి అర్థమైందో? పొడిచినట్టుంది కదా కత్తితో. నేను స్తోత్రం. నేను అది చేసా నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది. దేవుడు నీకు చేసింది చెప్పు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆయన ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? నాకు స్థలం ఇచ్చాడండి, అది తీసే. నాకు ఇల్లు ఇచ్చాడు, తీసే పక్కనది. నాకు ఇంకోటి ఇచ్చాడు, అది కాదు, ప్రాణం ఇచ్చాడు నీ కోసం. చెప్పండి కూడా గట్టిగా. హల్లెలూయా. ఏమిచ్చాడు? ఈ భూ సంబంధమైన ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీ కొరకు అన్నిటికంటే మిన్నైన ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు నీ కోసం. ఇంకేం అడుగుతాం ఆయన? మనం ఇంకేమి ఇవ్వమని అడుగుతాం? ప్రాణం ఇచ్చాడు ఈసారి. అంతకంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితులు లేకపోతే ఆప్తులు, బంధువులు ఎవరైనా ఉన్నారా? అంతగా ప్రేమించాడు ఆయన. నిన్నంతగా ఇంకెవరు ప్రేమించరు. దాని స్తోత్రం. అయ్యా నా కోసం నువ్వేం చేసావయ్యా అంటే, బిడ్డ విలువైన ప్రాణము ఇచ్చేసాను నీ కోసం. అప్పుడు నువ్వేమంటావు? ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమకు యేసయ్యా,
నా సర్వమర్పించిన నీ రుణము తీర్చలేనయ్యా. నా సర్వమర్పించిన నీ రుణము తీర్చలేనయ్యా. నీ పూర్వగలనయ్యా. మంచి వారికై ప్రాణం పెట్టిన వారు కలరు, పాపులకై ప్రాణము పెట్టిన వారు ఎవరు? మంచి వారికై ప్రాణం పెట్టిన వారు కలరు, పాపులకై ప్రాణము పెట్టిన వారు ఎవరు? పదిహీనులమై ఘోర పాపులమై శత్రువులమై నీవుండగా, పదిహీనులమై ఘోర పాపులమై శత్రువులమై నీవుండగా, ప్రాణం పెట్టినవయ్యా, రక్షించినవయ్యా, ప్రాణం పెట్టినవయ్యా, రక్షించినవయ్యా. నీవు అగలనయ్యా, నీవేమను యేసయ్యా. నీవు అగలనయ్యా, నీవేమను యేసయ్యా. నా సర్వమర్పించిన నా సర్ పలకండి, నా సర్ అర్పించిన నీ రుణము అంతగా ప్రేమించాను నిన్ను. అమ్మాయి ఏంట్రా యేసయ్య అంటే అంత పిచ్చి, ఆ మందిరం అంటే అంత పిచ్చి, ఆ దేవుడు అంటే అంత పిచ్చి అండి, నీకు పిచ్చి పిచ్చి పిచ్చి, ఆ యేసయ్య అంటే అంత పిచ్చి అండి. నా కోసం ఏమన్నా ఇచ్చావా? నేనేమిచ్చా? ఆయన నా కోసం ఏమిచ్చాడు? దాని స్తోత్రం కలుగునగాక. ఈ భూమి మీద అడిగితే డబ్బు ఇవ్వచ్చు, భూమి మీద అడిగితే ఇంకోటి ఇవ్వచ్చు. నీ ప్రాణం ఇస్తావంటే ఇస్తాడా? దాని స్తోత్రం కలుగునగాక. యేసయ్య అంటే అంత పిచ్చే అంటే పిచ్చే. ఆయన మా కోసం ఏమిచ్చాడు? ఏమండి ఎప్పుడు చర్చి పరిచర్య అని ఎగేసుకుని ఉరుగుతా ఉంటావు. భార్య బిడ్డలను పట్టించుకోవా? నువ్వు నా కోసం ప్రారంభిస్తావా? నా కొరకు ఆయన ఏమిచ్చాడు? దాని స్తోత్రం కలుగునగాక. ఈ దమ్ము ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు ఒలివ చెట్టులాగా ఉండగలుగుతావు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి. మన ఇళ్ళ కంటే, మనకున్న ప్రతిదానికంటే అది గొప్పగా ఉండాలి దేవుని సన్నిధి. ఆమేన్. అంతగా మనం ప్రేమించాలి మందిరాన్ని. హల్లెలూయా. తర్వాత వాక్యం చెప్తాను చూడండి. ఇంకో పాయింట్ 15:4 కీర్తనల గ్రంథం. మనము భూమి మీద ఇంకేమీ సన్మానించాలి. మనం భూమి మీద ఇంకేం సన్మానించాలి? పాస్ట్గా చదవండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. చూడండి ఎవరిని సన్మానిస్తాడంట? అమ్మాయి చూడండి, ఎవరిని సన్మానించాలి? నాకెళ్ళి చూడరే, ఎవరు సన్మానించాలి? భయభక్తులు గల వారినే సన్మానించాలి. వాళ్ళు నీకు బంధువులు కావచ్చు, లేకపోతే నీకు బాగా దగ్గరోళ్ళు కావచ్చు. అర్థమైందా? వీళ్ళందరూ సన్మానించమని వాక్యం చెప్పట్లా. వాళ్ళు తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, అన్యాయస్తులు కాదు, పెద్ద సపోర్ట్గా వెళ్ళకూడదు. భక్తులకే మనం సపోర్ట్ చేయాలని వాక్యం చెప్తుంది. ఎవరికే? భక్తుల కొరకు ఎంత దూరమైన వస్తాం, భక్తిహీనుల కొరకు అడుగుడు పెట్టమన్నట్టు ఉండాలా. హల్లెలూయా. కానీ ఇప్పుడు రివర్స్ అయిందండి. అంతా ఏమైంది? అంత రివర్స్ అయిపోయింది. దేవుని బిడ్డలే, వాక్యం విన్న వాళ్ళే, మందిరానికి వస్తున్న వాళ్ళే ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళాలో తెలియదు, ఏ సమర్థలకు వెళ్ళాలో తెలియదు, ఏ దినాలకు వెళ్ళాలో తెలియదు, ఏ ఫంక్షన్లకు వెళ్ళాలో తెలియదు.
ఏదో బంధువులండి ఎట్ట బాగొట్టుకోవాలండి, వాక్యం చెప్తుంది. నిజంగా వాక్యంలో ఎదగాలనుకుంటే, వాక్యం ద్వారా శుద్ధి చేయబడాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు భక్తులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నా మాట ఎంతమందికి అర్థమైంది? ఎవరికే? విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఎక్కడుంది? అన్యులతో మనకు పొత్తు ఏంటి? దుర్మార్గులతో పొత్తు ఏంటి? నీచులతో పొత్తు ఏంటి? తాగుబోతులతో పొత్తు ఏంటి? పనికిరాని వాళ్ళతో పొత్తు ఏంటి? వ్యభిచారులతో పొత్తు ఏంటి? అన్యాయస్తులతో పొత్తు ఏంటి? ఎవరిని సన్మానించాలి? భక్తి గల వారిని మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునగా. పాపోతే ఎట్టండి? పాపోతే ఎట్టండి అంటే వాళ్ళు తనులు తింటారు, నువ్వు తనులు తింటావు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాళ్ళు తనులు తింటారు, నువ్వు తనులు తింటావు. ఇడిపీయటానికని పోయానండి, ఇడిపీయటానికని పోతే అర్థమైందా? ఆ అత్త మామ ఇద్దరు వచ్చి మక్కిలు ఎరగదన్నారండి, తీసుకొచ్చి ఆడబడేశారు, చర్చిలో పడేశారు. అయ్యా పాస్టర్ గారు ఒకసారి పిలువండి అయ్యా, ఆల్రెడీ చిన్న పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ పెద్ద ఆయన అయ్యా, 6 మూరల జానుడు ఉన్నాడా, పెద్ద ఆయన రావాలండి, ఆయన వచ్చే వరకు అట్ట పెడితే ఎంతకేమైందమ్మా ఏందని అంటే మక్కిలు ఎరగదన్నారండి. ఎవరు జరిగింది? ఎవరు జరిగింది? మక్కిలు ఎరగదన్నారండి. తన్నిచ్చాడు దేవుడే అక్కడ. నేను స్తోత్రం కలుగునగాక. అయ్యా వాళ్ళకి ఏదో ఒకటి జరగాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. వాళ్ళకి కాదు, నీకు జరిగిద్ది, నీకే జరిగిద్ది. నువ్వు పోయింది ఎవరికి సపోర్టుగా? నువ్వు పోయింది. ఆ మనిషి ఎలాంటి మనిషి? ఆమా భక్తిహీనురాలు. భక్తులు పో సపోర్టుగా, దేవుణ్ణి పక్షాన్ని నిలబడతాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మక్కిలేరగ తన్నులు తిని ఎప్పుడు జరిగిందన్న రాత్రే. దేవుని స్తోత్రం. ఇరిసిందంటే నిన్న ఆదివారం బల్లారాధన కొండవమ్మ అంటే అట్టపోయి ఇటు వచ్చేస్తానయ్యా. ఎట్టా పెళ్ళికి అట్టపోయి ఇటు వచ్చేస్తానయ్యా. నేను అన్నా, నువ్వు పోతే పెళ్ళికి అడిగి తొందర రానిస్తారా? ఇది చూసుకొని పో. కరెక్ట్ పెళ్ళిళ్ళు కూడా ఎప్పుడు వస్తాయి? మనకు శుద్ధీకరణ కూడాలు అప్పుడే వస్తాయి, మనకు బల్లారాధనలు అప్పుడే వస్తాయి. ఆ దరిద్ర పెళ్ళిళ్ళు కూడా దేవుడు పరీక్ష పెడతాడు. అసలు వీడు పోతాడా ఉంటాడా? అర్థమైందంటారా గోపే? అలా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇదే టైం వస్తాయి మనకి. దేవుడు మధ్యలో నిలబడేది చూస్తుంటాడు. ఇటు మైండ్ అట ఇటాలి పోయిందంట. పోయి ఇచ్చిన తర్వాత ఎరగెరగదాన్ని తను రాత్రి వచ్చి పడిపోయింది మందిరం. ఒక పక్క నవ్వుకుంటాం, ఒక పక్క ఏం చేద్దాంలే, దేవుడే చూసుకుంటాడులే. నేను స్తోత్రం. ఒక పక్క నవ్వుతూనే ఉన్నాం మేము. సావుగుడికి ఎంత బాధ కలిగిద్ది? సావుగుడికి ఎంత బాధ కలిగిద్ది? ఒక విశ్వాసి లేకపోతే బాధ కలగదా? భక్తిహీనులు పెళ్ళికి పోయింది, రాగానే సమస్య రేగింది. దేవుని స్తోత్రం. సపోర్ట్ చేయడానికి పోయిందంట. మళ్ళీ ఏంటంట? సపోర్ట్. ఎవరో చేస్తున్నాం సపోర్టు? భక్తులకు చేయి. ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. వాక్యం బాగా అర్థం చేసుకోవాలి మీరు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఆగండి. ఎవరిని సన్మానించాలి? నీ కులం కాదు, నీ ఇంటి వాళ్ళు కాదు, నీ రక్త సంబంధికులు కాదు, భక్తి గలవారు వచ్చారనుకోండి. ఒక మంచి ఆత్మ సంబంధమైన ఒక తల్లికి ఒక సెంటర్లో నిలబడి ఆమె నాకు ఎదురయ్యా, వందనాలు అయ్యా, ప్రైజ్లాడయ్యా అన్నది. నేనేం చేశానంటే, అమ్మ బాగున్నావా అన్న. బాగున్నాడు, బాగా దప్పికేస్తుంది అయ్యా అన్నది. సరే ఇక్కడ సెంటరు, నీకు ఏది కావాలంటే అది తీసుకో అన్న. డబ్బులు లేవు, నేను కడతాగా, నీకెందుకు, నువ్వు తీసుకో. సోడా తాగింది, బజ్జీలు తినది, అవి తినది, ఈ తినది. ఆమె చూడటానికి పిచ్చిదాని లాగుంది సూపర్కి. జనం అందరూ నాకు మైండ్ పోయింది అనుకుంటున్నారు. సోడా వాడు, బజ్జీలు ఇచ్చేవాడు, ఏది కావాలంటే అది అన్నీ కోరుకొని తింటుంది. నేను ఆ తింటా ఉంది పాపం. ఇటు ఉంటుంది కదేనా, ఇటు వస్తున్నది మళ్ళీ. నేను స్తోత్రం. చూసి ఒకడు అడగనే అడిగాడు, ఈ పిచ్చిదానికి ఈ రకం కొని ఇస్తున్నావు, ఏమైద్ది నీకు అన్నాడు. నేను స్తోత్రం. ఏమైద్ది నీకు అన్నాడు. నేను అన్నాను, ఆమె భక్తి గలది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె భక్తి గలది. ఆమెతో పాటు నేను ప్రార్థన చేయలేను. నిజంగా నేను చెప్తున్నా, ఆమెతో పాటు నేను చేయలేను. ఆమెతో పాటు నేను మోకాల మీద ఉండలేను. ఇప్పుడు 72 సంవత్సరాలు అయినా ఆ మోకాల మీద ఉంటుంది. నాకంటే చాలా భక్తి గలది. భక్తి గలది కాబట్టి ఆమెను నేను గౌరవించి సన్మానిస్తున్నానని చెప్తే వాళ్ళకి అర్థమైసి వస్తే కదా. ఎవరికి ఆ బజ్జీలు బోండాలు అమ్ముకునే వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఇవన్నీ ఆత్మీయ బంధాలు, ఆత్మీయ అర్థాలు
వాళ్ళ తెలియలే ఆ పిచ్చిదాన్ని మేపుతున్నాడు, ఏంది ఈడో పిచ్చుడు అనుకుంటున్నారు వాళ్ళు. దాని స్తోత్రం కలుగునుగాక. మన వాళ్ళు కాదు వాళ్ళు. అయినా అక్కడ ఏంటంటే ఆవులో నాకు కనిపించింది ఏంటి చెప్పండి? భక్తి. ఈ రోజున ఎవరిని మనం సన్మానించాలి చెప్పండి? నువ్వు మా చిన్నమ్మవే, నువ్వు మా అత్తవే, నువ్వు నా తమ్ముడివే, నువ్వు నా బాబాయివే. ఎందుకు పెట్టాలి? ఇట్ట పెడతా కోతి మొహం వేసుకొని. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు చేయాలి? నేను స్తోత్రం. కానీ వాక్యం చెప్తుంది మనా కాదు, భక్తి కలిగిన వారికి కూడా మనం చెయ్యాలి. నేను స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మనము సన్మానించాలి. ఇప్పుడు ఒలీవ చెట్టులో ఉన్న మొదటి గుణం ఏంటి? సన్మానించేది. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవ పాయింట్, అది చక్కని ఫలములిచ్చేది. ఏంటంట? ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వాక్యం. ఇర్మియా గ్రంథం 11:16 చదవండి. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. అది ఏ ఫలములు ఇచ్చేదండి? అడ్డదిడ్డాల ఫలాలు కాదు, చక్కని ఫలములు. చక్కని ఫలములు అంటే సంపూర్ణమైన ఫలాలు. నేను స్తోత్రం కలుగును గాక. ఏ డ్యామేజీ లేని, ఏ డాగులు కలిగినటువంటి ఫలాలు కాదు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలు కూడా కొన్ని ఫలములు ఫలించాలి భూమి మీద. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ చూస్తారు నాకు ఇలా ఒకసారి, మనము కొన్ని ఫలాలు ఫలిస్తే మనకి కొన్ని ఫలాలు దేవుడిస్తాడు. మనము కొన్ని ఫలాలు ఫలించాలి. మొట్టమొదటి ఫలం ఏంటంటే మారు మనసునకును తగిన ఫలం ఫలించాలి. దాని స్తోత్రం. ఏ ఫలం అండి? లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. హల్లెలూయా. 3:8 మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. చాలండి. ఎంతమంది ఇక్కడ బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. నెక్స్ట్ టైం అడుగుతాను తెలుసా మిమ్మల్ని, ఎంతమంది మారు మనసు పొందారు? చేతి ఎత్తండి. అది డౌటేనండి మాకు. హల్లెలూయా. బాప్తిసం పొందడం తేలికండి, మారు మనసు పొందడమే చాలా కష్టం అండి. బాప్తిసం పొందడం ఏముందండి? పాస్టర్ గారు నేను బాప్తిసం పొందుతానంటే రమ్ము ముంచి లేపుదును అంటాడు. కానీ మారు మనసు పొందంటే అబ్బో, మారు మనసు, మనసు మారు. రివర్స్లో చదవండి, మనసు మారు, మనసు మారు. ఇప్పుడు ఇక్కడ ఒలీవది చెట్టుకున్న మరో లక్షణం ఏంటంటే చక్కని ఫలములు ఫలించేది. నెంబర్ 1 ఫలం ఏంటంటే మారు మనసునకు తగిన ఫలం. జక్కయ్య ఉన్నాడుగా బైబిల్లో. అప్పుడు బిడ్డలారా, యేసయ్య స్వరూపమును చూసిన వెంటనే మార్పు చెందాడు. నా ఆస్తిలో సగభాగం బెదలకిస్తానన్నాడు. ఈ రోజు నుండి అన్యాయముగా ఎవరి దగ్గరైనా ఒక వంతు తీసుకుంటే తిరిగి ఏం పొందుతున్నాడు? అక్కడ మారు మనసు పొందుతున్నాడు. ప్రభు ముఖము చూడగానే అతని పాపాలు, లోపాలు, దోషములు, అపరాధములన్నీ తేటగా ఒక తెర మీద వేసినట్టుగా అతని తప్పులన్నీ కనపడుతుంటే ఒప్పేసుకున్నాడు. బాప్తిసం పొంది ఎంతకాలం అయింది? నిజంగా మారు మనసు పొందావా? ఎన్ని సంవత్సరాలు అయింది? 5 ఏండ్లు అయిందా? 10 ఏండ్లు అయిందా? ఈ రోజుకైనా మారు మనసు పొందావా? మారు మనసు నాకు తగిన ఫలాలు ఉన్నాయా? లేక మారానని ముసుగేసుకొని బ్రతుకుతున్నావా? దాని వలన నీకే నష్టం. చాట ఆయన చేతిలో ఉందంట. ఏం చేస్తున్నాడు తెలుసా? కళ్ళమును బాగా శుభ్రపరుస్తున్నాడు ఆయన. పొట్టంతా ఏమవుతుంది? గాలి కొట్టుకొని పోతుంది. దాన్ని ఆరని అగ్నిలో పడేస్తాడు. గట్టి గింజలను మాత్రమే ఆ కొట్లేస్తాడు. దేవుని బిడ్డలారా, మారు మనసునకు తగిన ఫలము కావాలి. ఏం మారాలి? నీ చూపు మారాలి, నీ మాట మారాలి, నీ చెవులు మారాలి, నీ హృదయం మారాలి, నీ తలంపులు మారాలి. మార్పు లేకుండా ఎంతకాలం నువ్వు సంఘములో చలామణి అయినా రేపు ప్రభు ఎదుట నిలబడితే ఆయన ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో ఒక్కొక్క సంఘం మీద తప్పులు ఒప్పులు ప్రకటించినట్టుగా ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు? నీ మీద తప్పు మోపుతాడు. నీ మీద ఒక తప్పు మోపితిని అంటాడు ఎఫెసీ సంఘముతో. నీ మీద ఒక తప్పు మోపితిని అని ఆ 7 సంఘాల గురించి మీరు బాగా చదవండి. బాప్తిసం పొందిన తర్వాత నేను అనుకున్న ఒక నిర్ణయం ఏంటంటే,
బాప్తిసం పొందాలని ఎవరైనా అనుకుంటే వారు కనీసం 2 వారాలు యోహాను పత్రికలు 3 చదవాలి. ఎన్ని వారాలు? ఆ పత్రికలు చదివితే కానీ వాడికి రక్షణ అంటే ఏంటో అర్థమైద్దని ఇక మీదట బాప్తిసం పొందాలనుకునే వాళ్ళకి ఇవి హెచ్చరిక చేద్దాం అనుకుంటున్నా. ఏ పత్రికలో? మొదటి పత్రిక 2, 3 పత్రికల్లో రక్షణ పొందిన దేవుని బిడ్డలకి చాలా మార్పు కలుగు చేసే పత్రికలు అవి. బైబిల్ మొత్తంలో రక్షించబడిన దేవుని బిడ్డలు ఎలా ఉండాలన్నది దాంట్లో రాయబడింది. ఈ రోజున మారు మనసు పొందాను అనుకుంటున్నావు, కానీ చాలా లోపాలు ఉన్నాయి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. మీరు చూడండి, నాకెళ్ళి మారు మనసు పొందినట్టు నీ గురించి నువ్వు చెప్పడం కాదు, నీ గురించి ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్పాలి. అయ్యా చక్కని మారు మనసు పొందాడండి, అయ్యా సమరయ స్త్రీ మారు మనసు పొందిందండి, హల్లెలూయా. ఇదిగో ఈ వ్యక్తి మారాడు కానండి పక్కకు పోయి పొగాకు ముద్దులు వేసుకుంటాడండి. మారాడు కానీ పక్కకు పోయి పొగాకు ముద్దులు వేసుకుంటాడండి. మారాడు కానీ అప్పుడప్పుడు కళ్ళు తాగుతుంటాడండి. మారాడు కానండి అప్పుడప్పుడు అక్కాయిల గురించి మళ్ళీ భలే వీళ్ళ చరిత్రలు ఇంకా బాగుంటాయి. మారేది కానండి ఏంది మాదర సోదులు మాటలు మాత్రం బాగాలేదండి ఆమెకి. అంటే ఏంటి? మనసు మంచిదే కానీ గుణం గుడిచేటిది. నేను స్తోత్రం. మనసు మంచిదే కానీ స్తోత్రమయ్యా ఒకసారి చెప్పండి మీరు. ఆ నోటితో ఏం చేస్తున్నారు? నేను ఎటకారంగా చెప్పే కదా మీకు. ఎక్కడ స్తోత్రాలు అట్నే చెప్తారు. అదే నోటితో ఏం చేస్తున్నావు నువ్వు? అదే నోట దుర్భాషలు, అదే నోట పనికిమాల మాటలు. నేను స్తోత్రం కలుగును గాక. పిచ్చి కుక్కలు రోడ్ల మీద గౌ 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 అని కేకలేసినట్టుగా మారవా. ఇక నువ్వు మారవా, మార్పు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. భార్యని తీసుకొచ్చి నడి రోడ్లో కొడతా ఉంటాడు, బూతులు తిట్టుకుంటా. ఏమంటే చర్చికి వెళ్ళేవాడేనండి. నడి రోడ్లు కేకలేంటి? ఆయన స్వరము వీధుల్లో వినబడలేదంట. యెషయా గ్రంథం చదవండి. ఆయన స్వరం ఎక్కడ వినబడలేదు? వీధుల్లో వినబడలేదు. నడి రోడ్డు తీసుకొచ్చి భార్యను కొట్టడం ఏంటి? దేవుని బిడ్డగా నువ్వు నడి రోడ్లో పోట్లాటేంటి భర్త మీద నీకు? అప్పుడే దీని పెట్టారు. భయంతో బ్రతకాలి. మారు మనసునకు తగిన ఫలం. ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పుడు దాకా నీ నోటి ద్వారా అలాంటి జరిగితే మారు మనసు పొంది ఈ రోజైనా పర్వాలేదు. దాని స్తోత్ర. ఈ రోజైనా మార్పు చెందు. ఏమనుంది? అతడు ఎక్కడ? అది యెషయా గ్రంథం 42:2. అతడు కేకలు వేయడు, అతడు కేకలు వేయడు, అరవడు. ఆగండి, ఈడైతే కేకలేస్తుంటాడు బరిగొడ్డేసినట్టుగా. హల్లెలూయా. మార్పు లేనోడు ఈడు. దేవుని సంఘంలో ముసుకేసుకొని కూర్చుంటున్నాడు అంతే. కదిలియండి. యేసు క్రీస్తు గురించి ప్రవచనం అది. ఏమనుంది? అతడు కేకలు వేయడు, అరవడు. కొంతమంది మరీ విచిత్రం మీద చెప్పమంటారా? మేమున్నామన్న గౌరవం కూడా ఉండదు. పాస్టర్ అంటే మాకేంది, దేవుడు ఉన్న అదే మాట అంటారు. వీళ్ళందరూ ఏ సంతానం అంటే కయ్యను సంతానం. కయ్యను దగ్గరికి వేస్తే దేవుడు వచ్చి అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, అది లేదు బా, వాడికేమో నీ కాపలావన్నా. ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? దైవ సేవకుల రెస్పెక్ట్ కూడా లేదు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది చూసినప్పుడు నాకు బాధ కలిగిద్దండి. బాప్తిసం పొంది ఎంతకాలం అయిందంటే 5 ఏండ్లు, 10 ఏండ్లు, 15 ఏండ్లు. కొంతమందికి మా వయసు ఉంటుంది, వాళ్ళు బాప్తిసం పొందిన వయసు. నేను స్తోత్ర. మేము పుట్టిన వయసు ఉంటుంది వాళ్ళకి. బాప్తిసం పొందిన డేట్లు మారుతున్నాయి కానీ వీళ్ళకి మాత్రం మార్పు రావట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసునకు తగిన ఫలము లేకపోతే గొడ్డలంట చెట్టు ఏర్లు పెట్టబడిందంట. అంటే అర్థం ఏంటి? నరికి పడేస్తాడు. నేను స్తోత్రం. పాస్టర్ గారు మీరు శాపాలు పెడుతున్నారు అనుకోమాకండి, నరికేస్తాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇదే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ ఎంతమందికి తెలుసు? ఆమెకి ఎంతమంది కుమారులని పుట్టింది? 2. ఒక అతను రాజీవ్ గాంధీ, ఇంకొక అతను సంజీవ్ గాంధీ.
హల్లెలూయా. సోనియా గాంధీ దేశములో పరువు నష్టం కలుగు చేస్తున్నాడని స్వయాన తల్లే చంపించిందని చరిత్ర. నేను స్తోత్రం. 1, 2, 3, 4 సార్లు చెప్పిన అతను ఎంత చెప్పినా సరే వినట్లేదని పైకి తీసుకెళ్ళి కాల్చిపాడనొకమని చెప్పిందని ఒక చరిత్ర ఉంది. నేను స్తోత్రం. ఎంతకాలం ఒప్పుకుంటారండి? ఎంతకాలం భరిస్తారు? ఈ రోజున నీ వలన దేవుడికి మహిమ రావాలా, అవమానం రావాలా? ఎంతమంది మీరు పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఇంకోసాడికి వెళ్ళినా అర్థమైందా? మీరు మాట్లాడే మాటలను బట్టి, మీరు వ్యవహరించే వ్యవహారాలను బట్టి, మీ పద్ధతులను బట్టి అర్థం బరిదెగించిన మగోళ్ళలాగా ఆడోళ్ళలాగా తిరిగారనుకోండి, దేవుడికి అవమానం, సేవకులు కూడా అవమానం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ అబ్బాయి ఎలా చేశాడంటే కన్న తల్లిదండ్రులకు మీకు ఎంత బాధ అనిపిస్తుంది, మిమ్మల్ని కన్న మాకు కూడా అంతే బాధ అనిపిస్తుంది. నేనేగా బాప్తిస్మ ఇచ్చింది, నేనేగా వాళ్ళకి బల్లారాధన ఇచ్చేది, నేనేగా వాళ్ళకు వాక్యం చెప్పేదంటే ఎంత బాధ అనిపిస్తుంది? అనిపిదా? దేవుడు ఇంకెంత బాధపడుతుంటాడు. ఆయన వీధులలో ఏం ఆడంట? కేకల వేయుడు. పెద్ద మొనగాడు, నోరుందని చెప్పి ఎట్టంటే అట్ట మాట్లాడుతుంటాడు రోడ్ల మీద. నీ నోరు వాళ్ళకి లేదా? పెద్ద మొనగత్తిలాగా రోడ్ల మీద మాట్లాడటం. దాని స్తోత్రం. నీ నోరు లేదా వాళ్ళకి? నోరు లేదా? నోరు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? దేవునికి భయపడతారు. మారు మనసునకు తగిన ఫలం ఫలించిద్ది. ఏ చెట్టు? ఒలివ చెట్టు. మందిరంలో ఉండే ఒలివ చెట్టు. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. పశ్చాత్తాపడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. ఆయన మన దగ్గరికి వచ్చిన సేవకుడే. అన్నా పలానా చోటకి వెళ్ళారుగా, బాగా జరిగిందా? ఏం బాగుంది తమ్ముడు. వాడు ఒకడు తీసుకెళ్ళి దౌర్భాగ్యుడు ఎన్నో చూడకుండా నేను చూపించాడు. 2 రోజులు 3 రోజులు ఉపవాసాలు ఉండి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కున్నాను అయ్యా దేవుడి దగ్గర అన్నాడు. ఏమైందన్నా? అమ్మా చెప్పకూడదు అయ్యా, అనవసరంగా మోసపోయి వెళ్ళామయ్యా వాడు వెనకాల. జీవితంలో ఎప్పుడు వెళ్ళనయ్యా. నేను కొన్ని చెప్తే ముందనే చెప్పాల్సింది తమ్ముడు, నేను వెళ్ళేవాడిని కదా అన్నాడు. నేను చెప్పేది ఏంటి? కొంతమందికి చెబితే బుద్ధి వస్తుంది, కొంతమందికి తగిలితే బుద్ధి వస్తుంది. అందుకని నాన్న ఈ 2 సంవత్సరాలు నేను పిలవలేదు మా సంఘాలకి. తన స్తోత్ర. అందుకంటయ్యా నువ్వు ఉపదేశం తెలిసిన వాడి, వాక్యం ఎరిగిన వాడివి, ఎవరితో తిరుగుతున్నావు నీకు అర్థమైందా అన్న. అయ్యా అందుకేనయ్యా 3 రోజులు ఏడ్చానయ్యా దేవుడి దగ్గర. అయ్యో ప్రభా, ఒక దైవజనుడు కూడా చూడండి సిగ్గుపడకుండా తన తప్పులు కడుక్కోవడానికి ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నానని చెప్పాడు. ఈ రోజున ఎన్నో లోపాలు ఉన్నా మనం విశ్వాసులారా మీరు కూడా మీ లోపాల నిమిత్తం ఏం చేయాలి? ఉపవాసాలండి, సరి చేసుకోండి. మారు మనసు పొందమనేగా యేసయ్య చెప్పేది. మారు మనసు పొందమనే దావీదుకు చెప్పాడు, సరి చేసుకున్నాడు. సౌలుకు చెప్పాడు, విన్నాడా? సాంసోనుకు చెప్పాడు, విన్నాడా? సొలొమోనుకు చెప్పాడు, విన్నాడా? అందరం బలహీనమే, సరి చేసుకోండి. ఎందుకనంటే మారు మనసు పొందకపోతే మరలా రాదు. ఏదో పాట ఉంది, మారు మనసు పొందకపోతే మరి రాదు ఈ మాట్లాడేటప్పుడు చూడండి, నువ్వు మాట్లాడుతున్నావు కదా, బరిగొడ్డులాగా ఒక పిచ్చి కుక్కలా గౌ అన్నప్పుడు చుట్టుపక్కల ఎంతమంది వింటారో నోరు తెలీదా? కొద్దిగా అర్థం కదా. దేవుని బిడ్డలకి ఆ జ్ఞానం ఉండాలా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఏదైనా పోట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా ఇది మొన్న జరిగింది పేరిచ్చర్లు, అందుకే చెప్తున్నా కోపంతో. దేవుని స్తోత్రం కలుగును గాక. గో 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 అని అరుస్తా ఉంటే పిలిచి మాట్లాడే, ఏమ్మా బుద్ధి లేదా నీకు? ఏమనుకుంటారు? ఇది పరిస్థితి. అత్తాకోడళ్ళ గొడవలు రోడ్ల మీద జుట్లు పట్టుకుంది అనుకుంటున్నారు. అసలు గలీజి మాట్లాడి పక్కన వాళ్ళు రికార్డ్ చేసుకున్నారంట కొంతమంది. ఏం చేసుకున్నారు? మీ అందరికీ వందనాలు పెట్టరా, వందనాలు కూడా పెట్టరా, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మీ దగ్గర మేము కోరుకునేది ఏం లేదు, మీరు జాగ్రత్తగా ఉండండి. దాని స్తోత్రం. తండ్రి ఏం కోరుకుంటాడండి? పిల్లల మంచి పేరు తేవాలని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? అంతే, మంచి పేరు తెస్తే చాలయ్యా, మీరు పెట్టి మేము తినే ఏమే ఒరిగేది ఏమి లేదు అంటారు కదా. మంచిగా బ్రతకండి అని. మారు మనసులకు తగిన ఫలములు దేవుని బిడ్డల ఫలించకపోతే చెట్టు ఏరున ఏం పెట్టబడింది? గొడ్డలు పెట్టబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయం లేదు నాకు, నా ప్రీతిని బట్టి తొందర రాసుకోండి రిఫరెన్స్ను. 2ది పరిశుద్ధత అనే ఫలం ఫలించాలి. 1 మారు మనసు అనే ఫలం ఫలించాలి. 2ది
రోమాపత్రిక 6:22 చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చూసారా, చూడండి, పరిశుద్ధత కలగటమే ఒక ఫలం. రక్షించబడిన తర్వాత పరిశుద్ధత కొరకు ఎంపర్లాడు. అయ్యా ఇంకా నా సూప్ బాగలేదయ్యా, నోరు బాగలేదయ్యా, చెవులు బాగలేదయ్యా, అది బాగలేదయ్యా, ఇది బాగలేదయ్యా అని ఇట్లా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రార్థన చేయంగా 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 రుద్దంగా రుద్దంగా కత్తి అరిగినట్టు, హల్లెలూయా, ప్రార్థన చేయంగా చేయంగా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనకేం కలుగు చేస్తున్నాడు? పరిశుద్ధతనే కలుగు చేస్తున్నాడు. పరిశుద్ధత కలిగి ఉండటమే మీకు ఒక ఫలం అంటున్నాడు. ఒలీవ చెట్టు చక్కని ఫలాలు ఫలిస్తుందంటే ఏంటది? ఏం ఫలాలు అయ్యి? అవి ఉపయోగపడే ఫలాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డల పరిశుద్ధత అనే ఫలం కలిగి ఉండాలి. మారు మనసునకు తగిన ఫలం కలిగి ఉండాలి. అలాగే నీతి ఫలం. యాకోబు పత్రిక 3:18 నీతి ఫలం 3. నీతి ఫలం కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. నీతి ఫలం అంటే వాక్యం చెప్తున్న మాట ఏంటి? నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు ఎత్తబడును. ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి, జాగ్రత్తగా వినాలి. నీతి ఫలము ఎలా కలిగిద్దంట? సమాధానపరచు. ఏం చేయాలి? ఇద్దరు గొడవాడుకుంటే సమాధానపరచు. ఇద్దరు ఎడమొఖం పెడమొఖం కాబట్టి సమాధానపరచు. సమాధానపరిచే వారికి, సమాధానం వెంటాడే వారికి, సమాధానం కొరకు ఆక్రందన చెందే వారికి ఏ ఫలం కలుగుతుంది? నీతి ఫలం కలుగుతుంది. దేవుని బిడ్డలు సమాధాన పరుచువారు. దేవుడు ఎవరండి? సమాధాన కర్త. హల్లెలూయా. అల్లరికి కర్త, సమాధాన కర్త అయినా చెప్పాలి, చెప్పాలి. చేతుల పైకి ఎత్తి గడ్డిగలు చెప్పండి. విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఈ మధ్య ఒక ఆయన భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజే ప్రార్థన చేసి వచ్చాడు. మళ్ళీ వాడు మందిరానికి వెళ్ళేవాడే. నాకు ఈ భార్య వద్దని వెళ్ళిపోయాడు. ఆ భార్య అంటుంది, అన్నయ్య నాకు మా ఆయనకి సమాధానం కావాలని ప్రార్థన చేయండి. నేను అన్నాను, వాళ్ళ ఆయన దేవుణ్ణి నమ్మాడన్న సంగతి నాకు పూర్తిగా తెలియదు. ఆమె అంటుంది, ఏమని? ఆయన వాక్యం చదువుతాడో ఇది ఇది అని. అంటే వాక్యం చదివినోడు ఎప్పటికప్పుడు సమాధాన పడాలి కానీ ఇట్లా దూరంగా వేరువేరుగా ఉండటం, పలక్కుండా ఉండటం ఇదేం లెక్క అంటే వాళ్ళ వాక్యం అట్లుండదు అన్నయ్య అంటుంది. దేవుని స్తోత్రం. వాళ్ళ వాక్యం అట్లుండదంట. వాళ్ళకు ఒక వాక్యం, మనకు ఒక వాక్యం ఇచ్చాడు దేవుడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. ఎబ్రీలు రాసిన పత్రికలు ఏమనుంది? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత, అక్కడే సమాధానం అని కూడా ఉంటుంది ఒక మాట. నేను స్తోత్రం. సమాధానపరచువారు ధన్యులు. అర్థమైందా? సమాధానం పరచాలి. పెద్ద గందరగోళం జరగబోయేదాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? సమాధానపరచాలి. నేను చెప్పాను, అమ్మ ఒకసారి ఆయన్ని తీసుకురా అంటే మన మాట వినడన్నా. అంటే మందిరానికి వస్తా కూడా సమాధానం పట్టలేదంట. ఎన్ని రోజులు, ఎంతకాలం అయింది మీ ఆయన రాక? 2 నెలలు అయింది అన్నయ్య అన్నాను. దేవుని స్తోత్రం. నువ్వు పోతావా? నేను పిలుచుకొస్తా అన్నా. నువ్వెందుకులే అన్నయ్య, మేమే పోతాంలే అన్నయ్య. సరే నువ్వన్న సమాధాన పడిపో. ఆయనకి లేదా జ్ఞానం, నువ్వన్న సమాధాన పడి వెళ్ళిపోంటే రేపు సోమవారం ఇప్పుడే ప్రార్థన చేయించుకుంటే పంపించా ఒక ఊర్లో. దాని స్తోత్రం. మీరు వెళ్ళండి, తగ్గించుకోండి. మీరు అది ఆ పాత చింతకాయ పచ్చడి ఆచారాలు చూడమాకండి. హల్లెలూయా. ఎవరికి వారి ఇట్ట ఎడమొఖం పెడమొఖాలు వేసుకొని ఉంటే ఏమైందండి? సంసారం 2 బద్దలైపోతాయి. వాడికి లేదు జ్ఞానం, నీకన్నా ఉండాలా. అర్థమైందా? వాడికి వాక్యం తెలియదు, వాక్యం లోతుగా నాటపడలేదు. సమాధానం వెంటాడాలి. మనం కోపం ఉండాలి కానీ తెల్లారేదాకా ఉండకూడదంట కోపం. దాని స్తోత్రం. వెంటనే ఏం చేయాలి? సమాధానం పడాలి. అయ్యా ఇందాకేదో తొందరపడాను అన్నయ్యా క్షమించు అనే ఒక పదము ఇంటి మొత్తం తిరుగుతుండాలి. అది ఆమెన్. క్షమించే పదం ఏం కావాలండి? ఇంటి మొత్తం తిరుగుతుండాలి. అది అందరి నోట క్షమించయ్యా. ఆ ఒక్క మాట ఎంత ద్రోహకార్యం ఆపేసిద్దండి. అమ్మ ఇందాకేదో కోపంతో ఒక మాట అన్న క్షమించు అను. అంత రేగే మనిషి కూడా ఏమైపోద్ది? సప్పపడిపోద్ది. నేనెందుకు తగ్గుతా ఎవరు తగ్గొద్దు. అర్థమైందే? ఎవరు తగ్గకపోతే ఒకళ్ళు తూర్పు అయితే పడవరు అయితే మీ ఇద్దరి మధ్యలో సాతానుడు వచ్చి ఇట్లా స్తోత్రం.
సమాధానము వెంటాడుడి అని లేదా ఆ పదం అక్కడ ఆ ఏప్రిల్కి రాసిన పత్రికలు అండి. సమాధానం ఏం చేయాలంట? వెంటాడుడి, సమాధాన పడాలి. 1,00,000 కారణాలు కావచ్చు, భర్తతో కానీ భార్యతో కానీ, వెంటనే సమాధాన పడిపోవాలి. నా మాట అర్థమైన వాళ్ళందరూ వెళ్ళి చెప్పండి. సమాధాన పడనంత వరకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? గుండెల్లో ఎంత వేదన ఉంటుందో తెలుసా? ఎంత రోదన ఉంటుందో తెలుసా? భర్త తగ్గాలి, భార్య తగ్గాలి. ఎందుకనంటే ఇద్దరు ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఆ బండి అనే సంసారం ముందుకు వెళ్ళాలంటే ఆ 2 చక్రాలు ఏది సరి, ఏది లేకపోయినా, ఏది ఊడిపోయినా అది గమ్యానికి వెళ్ళిద్దా? ఎమ్మటే సరేనయ్యా, ఇందాకేదో నిన్ను అన్నాను, క్షమించు. అట్లాగే నువ్వు కూడాను తగ్గుండొద్దురో. ఈ లోపు ఇంకో ముసలిది చెప్పింది పక్కనే, అమ్మ అంట, అమ్మ తగ్గమాకురో, నువ్వు తగ్గమాకురో, దిగజారు మాకురో. అసలు కొన్ని కొంపలు గులుస్తుంది ఈ ముసలోళ్ళే, చెప్పకూడదు కానీ. నేను స్తోత్రం. తగ్గొద్దురో, నువ్వు తగ్గొద్దురో. తగ్గకపోతే చివరికి ఏమైపోతాయండి? విడాకుల దాకా వెళ్ళిపోద్ది. హల్లెలూయ. భార్య దగ్గర నీ సొంత భార్య దగ్గర ఒక కొంచెం తగ్గించుకుంటే తప్పేముంది? అంతేనా జోజానా? చెప్పు, తగ్గాలో లేదా? కొన్నిసార్లు భర్త దగ్గర కొంచెం తగ్గించుకుంటే ఏమైంది? హ్యాపీగా ఉంటారుగా. చిన్నదానికి ఏమవుతుందండి? లోకస్తులకి అవి జరుగుతున్నాయి. దేవుని బిడ్డలకు మనకేంటండి? ఒక్క రాత్రే కోపం ఉండాలి, తెల్లారిన తర్వాత సిగ్గులేని జన్మ క్రైస్తవులది. తెల్లారిన తర్వాత అయ్యో రా అన్నదిందిరా, నీ మొహానికి నా జన్మలో కూడి పెట్టినట్టది పొద్దున. నేను స్తోత్రం. అంటే అది ఎంత పవిత్రమైంది భార్యాభర్తల బంధం. అది తెలియక ఒగ్గబట్టుకొని మొన్న నూనెలో చెప్పే చూడు ఒక కథ అట్టయిద్ది అనమాట. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యం చెప్తుంది నీతి ఫలములు ఫలించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆత్మఫలము. ఆత్మఫలాలా ఆత్మఫలమా? ఫలాలు కాదు, ఫలమే. అన్ని కలిపి ఒకటే ఫలం. ప్రేమ గలతీ 5:22 ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా, ఫలాలే అన్నాడా, ఫలం అన్నాడా? ఒకటే, అన్ని కలిపి ఒకే ఫలం. ఆత్మఫలం ఏమనగా, కమలాకాయ ఉంటుంది, తొక్కు, వాటికి మళ్ళీ లోన ఒక వలలాగా తీగలు ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత దెబ్బలు ఉంటాయి, తర్వాత ఇత్తనాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, మొత్తాన్ని కలిపి ఒకే కాయ అంటాం. అట్లాగే ఆత్మ ఫలముల్లో ఇన్ని ఉన్నాయి. చెప్పు. ప్రేమ, 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 సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు కాదు, ఫలం. స్తోత్రం. ఆత్మఫలం ప్రేమ ఉండాలంట. స్తోత్రం. నీ భార్యని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తావు? నీ భర్తనే ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తావు? నీ ఇంటోళ్ళని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తావు? హల్లెలూయా. ప్రేమ, తర్వాత సంతోషం. ఆత్మ ఫలము నీలో ఉంటే సంతోషంగా ఉంటావు. ముఖం మాడదాం, అర్థం మాడి చెక్క మాడినట్టు మాడదాం. తర్వాత ఏంటిది? ముంగిసి మొహలాగా, నిద్ర మొహలాగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడో ఒకడు ఉంటాడు ఇంట్లో గొనిగేవాడు, గొనిగే ఏమంటుంది ఎవరో ఒకరు ఈ గొనుగుడి దెబ్బక, అయ్యో ఈ ఇంట్లో నీ కాపురం చేయలేను అయ్యో అంటారు. ఇది కుక్కలో ఊరి చివరకు పోయి ఊ అన్నట్టుగా మొత్తుకుంటుంటారు చూడండి. అమ్మో నేను ఉండలేను, అయ్యో అయ్యో అయ్యో. తప్పదో ఉండాలి. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. 1 కొరింథీ 11:1. ప్రేమ కలిగి ఉండుటకు ఏం పడాలి? భార్యాభర్తల మధ్యలో 2 పార్టీలు, పాకిస్తాను, ఇండియా, ఇద్దరి మధ్యలో మళ్ళీ ఇది. హల్లెలూయా. టీడీపీ, వైసీపీ, వీళ్ళిద్దరి మధ్యలో. హల్లెలూయా. గిన్నెలు ఇసిరేస్తున్నారంట. ఎవరి మీద? భర్తల మీద గిన్నెలు. తర్వాత ఆంధ్రేయ జరుగుతున్నాయా లేదా? బాగా అనుభవమే. నేను స్తోత్రం కలుగునుగాక. తెలుసుకోవాలి దేవుని బిడ్డలు. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమాధానపరచాలి. ఆయన వచ్చాడయ్యా, ఎంత గొడవలో కూడా సమాధానపరిచిపోయాడయ్యా. నిన్నటిదాకా అసలు ఇద్దరు పలుకోరయ్యా, ఆయన వచ్చాడయ్యా చెప్పి ఏం చెప్పాడు? కానీ ఇద్దరిని ఏం చేశాడు? ఒకటి చేసి వెళ్ళిపోయాడయ్యా. అది కదా దేవుని బిడ్డలకు రావాల్సిన సాక్ష్యాలు. వాడు వచ్చి పెట్టాడయ్యా నార్దులు వారులాగా. వాడు వచ్చాడయ్యా, బాగా ఉన్న మా కుటుంబము
ఏమైపోయింది చెప్పండి? భూకంపం వచ్చి 2 గడ్డలు వేరైపోయినట్టుగా వేరైపోయిందయ్యా. వాడు వచ్చి పడ్డాడయ్యా. ఎవడాడు? శకునుడు. నేను స్తోత్ర. ఎవడాడు? శకునుడు, సాతానుడు. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండడు, ప్రయాసపడు. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ప్రేమ, సంతోషం, ఆశ నిగ్రహం, అదేని ఇదేని హల్లెలూయా కంఠస్థం చేయాలి. తర్వాత వెలుగు ఫలము. మనం ఏ ఫలం ఫలించాలి? ఎఫెసీ 5:9 వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. ఏంటంట? వెలుగు ఫలం. వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? మనం ఎవరమండి? నోటితో చెప్పండి అమ్మా. వెలుగు సంబంధులం, చీకటి సంబంధులం కాదు. దాని స్తోత్రం కలుగును గాక. వెలుగు సంబంధులు. వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము. అందరితో మంచితనం. ఒకసారి వందనాలు చెప్పుకోండి. ఇక్కడ కూడా ఉన్నాయా విరోధాలు ఏమన్నా మందిరాల్లో? ఎట్లా అంటున్నారు? ఏందో ఎట్టా బయట అవన్నీ ఇక్కడ వద్దు. దాని స్తోత్రం. అసలు అట్లాంటి నేను భరించలేను, ముందే చెప్తున్నా. హల్లెలూయా. అది రేజ్ చేసే వాళ్ళైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతా. కానీ నా ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరాల్లో అందరం దేవుని బిడ్డలు. హలో చెప్పండి. పక్కన వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. సగం మైండ్ పెట్టుకొని, జానన్న ఈయనేంది రాస్తా ఉన్నాడు, రాసేవాళ్ళు ముందు వందనాలు చెప్పు. ఆయన అటు తిరిగాడు, ఎటు గుత్తికొండకి వెళ్ళి. ఇప్పుడు పెట్టుకోండి, అందరికి వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక వాక్యం చెప్పా. తర్వాత ఆ పాస్టర్ ఫోన్ చేసి, కర్ర ఎరగకుండా పాము చావకుండా ఏం వేసే వాక్యం అన్నాడు. కర్ర ఎరగట్లేదు, అందరికి పెట్టిపోయేవాకి ఇక్కడ గడ్డి అన్నది. యేసయ్య వాక్యం అలాంటిది. దేవుని స్తోత్రం. 2 అంచులు గల ఖడ్గం నిన్ను నరికిద్ది, నన్ను నరికిద్ది, నీ కట్లు తెంపిద్ది. నాకు ఫోన్ చేశారండి. ఎటట నేను కదమ్మా, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఆరోగ్యకరమైన బోధ. ఉపదేశం అంటే ఏంటి? అనారోగ్యం కాదు. ఈ మాటలన్నీ మనుషులు బాగు చేసేయే, చెడగొట్టేయా. దేవుని స్తోత్రం. వెలుగు ఫలం అంటే మంచితనం. అలా బ్రదర్తో నాకు మధ్య కొంచెం చిన్న మనస్పర్ధలు వచ్చాయి. మళ్ళీ పలికేదాకా, మాట్లాడేదాకా హల్లెలూయా ఏమనిపిస్తుంది? కొంచెం బాధ అనిపిస్తుంది. ఆయన దేవా నీ కోసం స్తోత్రం, ఆయన క్షమిస్తాం స్తోత్రం. ఒక ఆమె చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోయిందంట. ఆమె శవం దగ్గర బంధువులు, స్నేహితులు వాళ్ళు చేడుతా ఉన్నారంట. ఓ నా తల్లో పోయావా బంగారము, వామో వాయ్యో అని. ఏమో పరలోకంలో దేవుడితో మాట్లాడి దేవుడు అన్నాడంట, ఈ మనిషిని తీసుకెళ్ళి మళ్ళీ పంపించేయండి అన్నాడంట. ఏందనంటే ఆమె అంటుందంట, అయ్యా నీ దేవదూతలు నన్ను నరకానికి పంపిస్తానని అంటున్నారు. నేను భూమి మీద మందిరంలో పరిచర్య చేశా, దశమా భాగాలు, నా కొడుకుని కూడా సేవకిచ్చేసా, నన్ను నరకానికి పంపడం ఏందండి అని అడిగితే దేవుడు అన్నాడు, అన్నీ బాగానే చేసావు కానీ నీ చెల్లెలంటే నీకు విపరీతమైన ద్వేషం. నీ చెల్లెలంటే ఎందుకని? వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళని ప్రేమించలేకపోతున్నాం. ఇది అని చెప్పినప్పుడు అంటే అన్యులంటే మీరు మళ్ళీ ఇంకోటి తీసుకురామాకండి, ఎంత భక్తిహీనులతో కలవద్దన్నామన్నా అని ప్రేమించాలి. అంతేగాని వాళ్ళ మీద మనకే ద్వేషం, వాళ్ళ కార్యక్రమాల్లో మనం పాలు కొనకూడదు. దేవుని స్తోత్రం. అయ్యా ఇంతకాలం ఇన్ని చేసా కదా అంటే ఒక్క ఛాన్స్ ఇస్తాను వెళ్ళిపో. వీళ్ళే ఓ అక్కో ఓ చెల్లని ఎడుతున్నారుగా, పొయ్యా వాటినే అన్యాయం చేసి అంటే లేచి నేను ఎక్కడ పోతిని, మళ్ళీ లేచింది పైకి. పాలేదా అంటే అర్థం ఏంటి? ఎందుకు వచ్చావనా? వచ్చాను. అమ్మో లేచింది. అయ్యో ఈలో భర్త ఏమనుకుంటాడు, పోయింది బాగా, మళ్ళీ ఎందుకు వచ్చింది అనుకుంటారు. మళ్ళీ వస్తే యాడికి పోయావు ఏందని చెబితే ముందు మా చెల్లెలు ఎక్కడుందో చూడు. అక్క చెల్లి నిన్ను ప్రేమించలేదని దేవుడు నన్ను ఏం చేసి వెనక్కి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగునగా. నిన్ను ప్రేమించలేదని. ఈ రోజున ఎవరితోనైనా మీకు అలాంటివి ఉంటే నేను స్తోత్రం వస్తాయి. కొన్నిసార్లు ఈ అన్నదమ్ములు అక్క చెల్లెలు చేసే శాస్త్రాలకి మన కోపం వస్తుంది. కానీ ఏం చేయాలి? దేవుడి ప్రేమతో క్షమించేయాలి. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎందుకంటే వెలుగు ఫలం ఏంటంట? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ ఫలాలన్నీ మనకు ఉంటే ఏ ఫలం? ఎన్ని ఫలాలు చెప్పా? నెంబర్ 1 మారు మనసునకు తగిన ఫలము, 2
మారు మనసు పొందానని చెప్పి తాగుబోతుడు మళ్ళీ మందు సీసా పడితే ఎట్టెట్ట? వాడు మారు మనసుకు తగిన ఫలం పొందినట్ట. లంచాలు తీసుకున్నాడు మళ్ళీ లంచాలు తీసుకుంటా నేను మారు మనసు పొందానంటే చెప్పండి. అలాగే నా నోరు మారిందని మళ్ళీ బండబూతులు తిట్టుకుంటా నేను దేవుని పెట్టినంటే అది మారు మనసు నాకు తగిన ఫలమా? అంద్రేయ దాని స్తోత్ర. జాగ్రత్త, నోరు జాగ్రత్త. ఏం జాగ్రత్త? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ భూమి మీదే భార్య భర్తలో ఈ బంధాలన్నీ కన్ను మూసామా ఇక ఒకే బంధం. ఏ బంధం? మన బంధము. మా భార్య ఏదే, మా ఆయన ఏడే, వాళ్ళేరే, ఏడన్నారా? వాళ్ళు అక్కడ నువ్వు ఇక్కడ పోతే ఇంకొక బంధం కలిసిద్ది నీకు నరకంలో. నేను స్తోత్రం. ఏం జాగ్రత్త? చూపు, మాటలో మారు మనసునకు అప్పుడప్పుడు పక్కన వచ్చేస్తాయి కొన్ని సందర్భాలు. ఎంత మనం గమ్ము పెట్టి అంటించినా ఆగో. ఆ పౌరుషం అలాంటిది అనమాట. దాని స్తోత్రం. కానీ సరి చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను పోతే ఎక్కడికి వెళ్తాను? ఎప్పటికప్పుడు మారు మనసు అనేది ఒక్కరోజుతో పొందేది కాదు, జీవితాంతం. నిన్న మొహం కడుక్కున్నారు, ఈరోజు మొహం కడుక్కొని మళ్ళీ వచ్చారా లేదా? ఎక్కడికి కడుక్కోలేదా? హల్లెలూయా. అట్నే వచ్చిన గబ్బోలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నిన్న కడుక్కున్నావు కదంటే అప్పుడే మళ్ళీ ఈ రోజుకల్లా మళ్ళీ నోరు పాసి పట్టింది. మళ్ళీ రేపు కూడా ఏం చేయాలి? నిన్న స్నానం చేసినోడు ఈరోజు చేయాలి. అట్టాగే మారు మనసు అనేది ఒక్కరోజుతో కంప్లీట్ అయ్యేది. రోజు కడుక్కుంటూ ఉండాలి. ఎట్టా ఇప్పుడు మామూలు శరీరం శుభ్రం అవడానికి తలకేమో షాంపూ, బట్టలకేమో బట్టల సోపు, సరుపు, ఒంటికేమో ఒంటి సబ్బు కదా. అటైతే ఆత్మకి శుద్ధి కలగాలంటే 3 ఉన్నాయి: పరిశుద్ధాత్మ, యేసు రక్తం, వాక్యం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వాక్యము చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. శుద్ధి కలిగిద్ది. యేసు రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. ఆ రక్త ధ్యానము కూడా ఉండాలి. యేసయ్య త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3వది ఆత్మతో నింపబడుతూ రోజుకి అన్య భాషలతో మాట్లాడుతూ సమయం దొరికినప్పుడల్లా ఆత్మపూర్లుగా మార్చబడితే ఈ 2 చేయలేని పని ఎవరు చేస్తుంది? పరిశుద్ధాత్మ చేస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. శక్తి చేత బలము చేత జరగని కార్యములు నా ఆత్మ ద్వారా జరిగిద్దని దేవుడు చెప్పాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆలయం అనబడుతున్న ఈ దేవాలయాన్ని సంపూర్తి చేసేది ఎవరు? ఫైనల్గా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అడుగు, అయ్యా నేను చూడకూడదు అనుకుంటున్నా కానీ చూస్తూనే ఉన్నా ప్రభా, మాట్లాడకూడదు అనుకుంటున్నా మాట్లాడుతున్నానయ్యా అని ఆయన పాదాల మీద పడిపోయి బాగా ఆత్మతో నింపబడితే యెషయా ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త! బైబిల్లో 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. 66 అధ్యాయాలు రాసింది ఎవరండి? యెషయా. అలాంటోడు నోటు బలహీనతతో తొందరపడి మాట్లాడి అయ్యో నేను నశించిపోతున్నాయి అంటే బలిపీఠం నుండి నిప్పు తీసుకొచ్చి పెదాలకే యెషయా పెదవులు కాల్చితి. ఆ అగ్ని తగిలిన వెంటనే పెదాలకున్న దోషమంతా, పాపమంతా ఏమైంది? కళ్ళకున్న లోపాలు, నోటికున్న లోపాలు, చెవులకున్న లోపాలు అన్నీ పోతాయి యేసు నామములో. గట్టిగా చెప్పండి. పోతాయా బావా? మనకి దేవుడిచ్చే ఫలాలు ఏంటి చెప్పమంటారా? అవి రెఫరెన్స్లు చెప్పమంటారా? వద్దులే. 1, మనకి ఆయన ఇచ్చేది ఏంటంటే నిత్య జీవార్థమైన ఫలం. 1 ఏంటండి? రాసుకోండి, నీకెందుకు రెఫరెన్స్లు. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఫలం అండి? యోహాను సువార్త 4:36. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. మొట్టమొదటి ఫలం ఏంటి? నిత్య జీవార్థమైన ఫలము అంటే రక్షణ. దాని స్తోత్ర. హల్లెలూయా. 1. 2 ఏంటంటే నా ప్రియమైన బిడ్డలారా, వాగ్దాన ఫలము. ఏ ఫలము? వాగ్దానం. దేవుడు నాకు వాగ్దానం చేశాడయ్యా. చాలా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. వాగ్దానాలు ఎప్పుడైనా చేశాడా? చెప్పండి. మన రాజకీయ నాయకులాగా హామీలు చేసి తప్పేవాడా యేసయ్య? మాట ఇస్తే తప్పుతాడా? వాగ్దానం పాడనా? మిచ్చిన గొప్ప దేవుడా, నెరవేర్చే సమర్థుడా. కానీ ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తే తప్పొచ్చేమో,
వాళ్ళ పరిస్థితిని బట్టి ఎందుకో మనకు తెలియదు. కానీ దేవుడు మాటిస్తే భూమి ఆకాశంలో గతించిన ఆయన మాటలో గతించవు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడయ్యా. అయ్యా 5 ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నానయ్యా. ఆల్రెడీ అబ్రహాం 25 ఏండ్లు ఎదురు చూశాడయ్యా. ఎన్నేండ్లు? 5 ఏండ్లు, 5 నెలలు, 5 వారాలు, 5 నెలల నుండి ఎదురు చూస్తున్నా. 5 రోజుల నుండి ఎదురు చూస్తున్నా. 5 రోజులు కాదు, 5 వారాలు కాదు, 5 నెలలు కాదు, 5 సంవత్సరాలు కూడా కాదు, 25 ఏండ్లు ఎదురు చూశాడు వాగ్దానం కోసం. ఎవరో కానీ ఆయన మాట నెరవేరదా ఎప్పటికైనా? ఎంతమంది ఓపికతో ఎదురు చూస్తారు? వాగ్దాన ఫలం ఇస్తున్నాడు. 1 జీవార్థమైన ఫలము, 2వది వాగ్దాన ఫలం, 3వది జీవవృక్ష ఫలము. ఏ ఫలం చెప్పండి? జీవవృక్ష ఫలము. చదురు పైకి ఎత్తి కటికలు చెప్పాలి. ఆ ఫలాలన్నీ మనం ఫలిస్తే మారు మనసునకు తగిన ఫలం. రెండోది పరిశుద్ధత, అదేనా? పరిశుద్ధత అనే ఫలం. 3వది నీతి ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, ఇంకా ఉన్నాయి చాలా ఫలాలు, కొన్ని చెప్పే మీకు అంతే. దేని స్తోత్రం. ఈ ఫలాలు మనం ఫలిస్తే ఆ ఫలాలు. ఈ ఒలివ చెట్టు 3వది ఏంటంటే సౌందర్యము గలది. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ట్రాక్ పెట్టయ్యా. నీ సౌందర్యము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. హల్లెలూయా. ఆ ఒలీవల చెట్టు 3వది సౌందర్యము గలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హోషేయ గ్రంథం 14:6 చదవండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. అదే హోషేయ గ్రంథం 14:6 అండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. గట్టిగా చెప్పండి.
ఒలీవ చెట్టు అనగా దానిలో ఉన్న ప్రాముఖ్యతలు ఏంటి? ఒకటి సన్మానము చేయగలిగినది, నేను స్తోత్రం, సన్మానానికి ఉపయోగకరమైనది. రెండోది చక్కని ఫలం అంటే పరిపూర్ణమైన ఫలములు ఫలించేది. మూడోది ఒలీవ చెట్టు సౌందర్యమునకు సూచన. అన్నయ్య సౌందర్యం అంటున్నారు కదా, రేపొద్దు నుండి సౌందర్యంగా తయారయ్యి రమ్మంటారా? బ్యూటీ పార్లర్లకు వెళ్ళి దేవుని స్తోత్రం కలుగునుగాక. తినటానికి తిండి లేకపోయినా ఆ పని మాత్రం చేస్తాం. ఆగండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఏమి లేకపోయినా హల్లెలూయా. వాక్యం చెప్తుందండి, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అంటే ఇక్కడ సౌందర్యం అంటే ఈ భూ సంబంధమైన సౌందర్యాల గురించి వాక్యం మాట్లాడట్లేదు. దేవుని స్తోత్రం. ఈ భూ సంబంధమైన అలంకారాల గురించి వాక్యం మాట్లాడట్లేదు. ఈ భూ సంబంధమైనటువంటి వేరే సుందరమైనటువంటి వ్యవహారాల గురించి మాట్లాడటం లేదు. దానికి కూడా వాక్యం ఏం చెప్తుందంటే, మనకి ఇవ్వాల్సిన సౌందర్యం ఆయన ఇచ్చేసాడు. 1 కొరింథీ 12:23-24 వాక్యాలు రాయబడింది. ఏమని రాయబడిందంటే, శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గణపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. హల్లెలూయా. ఆ సౌందర్యము కలుగును, సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ముక్కు సర్జరీ, మూతి సర్జరీ, పెదాల సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు, ఈ సర్జరీలు చేయించుకుంటే కొంతమంది ఏం పోగొట్టుకున్నారు? ప్రాణాలు కూడా కోల్పోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బొగ్గలు ఎంతలా ఉన్నాయి, కొవ్వంతా పోవడానికి సొట్ట బొగ్గల కోసం ఒక సర్జరీ, ముక్కు స్టడీగా ఉండడానికి ఒక సర్జరీ. వీళ్ళందరూ ఎవరండి? నటులు, యాక్టర్లు. దేవుని స్తోత్రం. వాళ్ళు చేసేది కూడా తప్పేం కాదు. వాళ్ళకి దానివల్ల ఏమొస్తుంది? డబ్బు. కొన్ని సినిమాలో ఛాన్సులు వస్తాయి. వాళ్ళు ఏదో బ్రతకడానికి వాళ్ళు తెలియజేస్తారు. మనకి ఇవ్వాల్సిన సౌందర్యం మొత్తం దేవుడు ఇచ్చాడు. ఎక్కువైన సౌందర్యం మనకి అవసరం లేదని చెప్పాడు. దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 45వ కీర్తన 11లో ఏమని రాయబడిందంటే, ఏమని రాయబడింది? నీ సౌందర్యమును కోరినవాడు, కొట్టి చప్పట్ల గట్టిగా. ఏం కోరినవాడండి? సంఘములో దేవుని బిడలకి ఉండవలసిన ఒక సౌందర్యం ఉంది. ఆ సౌందర్యమును కోరినవాడు. బైబిల్లో ఉన్న అప్పుడేదేని బిడ్డలారు, ఎస్తేరు ఎంతమంది తెలుసా అండి? ఎస్తేరు తెలుసా? వస్తీ ఎంతమంది తెలుసు? కిస్తీ కాదు, వస్తీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది చెప్పండి. మాకు కిస్తీలు అయితే తెలుసు కానివ్వండి, నెల వస్తీలు మాత్రం మాకు తెలియదు అంటారా? వస్తీ అని మాకు రానిందండి. భర్త పేరు అహస్వరోసు, ఆయన రాజుగారు. దేవుని స్తోత్రం. ఈ అహస్వరోసు రాజుగారు దేశంలో ఉన్న అధిపతులందరికీ తన రాజ్యంలో ఉన్న విలువైన అన్నీ చూపించి అమ్మగారి సౌందర్యం చూపించడానికి పిలిచాడు. ఎవరిని? అదే మీరు అనుకుంటున్న కిస్తీ, వస్తీ. దేవుని స్తోత్రం. ఈ వస్తీ గారిని పిలిస్తే మొత్తదా ఏం రావట్లా. అప్పుడు అంతమందిలో పరుగు పోయినట్టు అనిపించింది. అప్పుడు కొన్ని మంచి సలహాలు ఇచ్చే పెద్దవాళ్ళని అడిగాడు అక్కడ. అయ్యా, నా భార్యని పిలిస్తే ఇంతమందిలో నా పరువు తీసిపెట్టింది, రాలేదు, ఏం చేద్దామని అంటే, రాజా, ఆమె ఈ రాజ్యానికి ఒక తల్లి లాంటిది. ఆమె ఈ మాటలు ఇట్టా అవిధి చూపిస్తే మా భార్యలు మా ముఖాన ఇంకా చాలా తేలిగ్గా తీసేస్తారు. అందుకని ఆమెకి రాణిగా ఉండటానికి వీలు లేదు. ఆమె స్థానంలో ఈ దేశంలో ఎవరినైనా ఒకరిని రాణిగా మనం సిద్ధపరుచుదామని చెప్పినప్పుడు రాజుకు ఓకే అయింది. ఆ తర్వాత ఆమె స్థానంలో ఎవరు వచ్చారు? సౌందర్యవతి అయిన ఎస్తేరు వచ్చింది. జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రం. వస్తీలో ఉన్న లోపాలు, ఎస్తేరులో ఉన్న మంచి లక్షణాలు. ఇప్పుడు వస్తీలో ఉన్నటువంటి వస్తీ కూడా సౌందర్యవంతురాలని వాక్యం చెప్తుంది అక్కడ. దేవుని స్తోత్రం. ఆమె మంచి సౌందర్యం గలది, కానీ ఆమెలో ఉన్న లోపం ఏంటంటే గర్వం ఉంది. రెండోది, భర్త పిలిస్తే లోబడే మనసు లేదు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఇక్కడ భర్త అనగా మీరు గుర్తు చేసుకోండి, రాజు అనగా యేసుక్రీస్తు, ఇక్కడ భార్య అనగా సంఘం. దాని స్తోత్రం.
రేపు సంఘములో వస్తీ లాంటిలో గర్విష్ఠులు అందరూ ఏమైపోతారు? ఎత్తపడతారా, ఎడవబడతారా? ఇప్పుడు మీరు వస్తీలా ఎస్తేర్లా మీరు గుర్తుపట్టాలా. మీరు వస్తీలా ఎస్తేర్లా గుర్తుపట్టాలా. నాకు విధేయత ఉందా, నాకు లోబడే మనసు ఉందా? ఆ వస్తీ లాంటి గర్వం ఉంటే తీసేయి, ఆ ఏర్లు పీకేయని ప్రార్థన చేయండి రోజు. అప్పుడు దాన్ని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేరు కూడా సౌందర్యవంతురాలే. ఎస్తేరు రాణి అయిన తర్వాత వాక్యం ఏమని రాయబడిందంటే, తన బాబాయి అంటే అమ్మా నాన్న లేని అమ్మాయి ఎస్తేరు, తన బాబాయి పెంచాడు. పోషణ కాలంలో ఈ బాబాయికి అంటే చిన్నానికి ఎట్ట లోపడిందో రాణి అయిన తర్వాత కూడా లోపడింది. అంటే ఇప్పుడు పోషణ కాలంలో తల్లిదండ్రులు లేరు, ఆయనే దిక్కు, ఆయనే ఆధారం కాబట్టి లోబడాలి, లేకపోతే వదిలేస్తాడు. కాబట్టి ఇప్పుడు మహారాణి అయిందండి. మహారాణి అయిన తర్వాత కూడా ఆ బాబాయికి ఏం చేసిందంట? లోబడింది. అంటే ఏ స్థాయికి పోయినా సరే ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వాళ్ళు గర్వం లేకుండా దీన మనసుతో తగ్గించుకొని బ్రతకాలి. అలాంటి బ్రతికే వాళ్ళకి ఏ పేరు పెట్టాడు? ఒలీవ చెట్టు. నేను స్తోత్రం కలుగున కాక. దేవుడు నీ ప్రియుడు, నీ రాజు ఏం కోరుకుంటున్నాడు? నీ బైక్ కోరుకుంటున్నాడా? నీ ఆస్తులు కోరుకుంటున్నాడా? ఏం కోరాడు ఆయన? ఆ పాటను చూడండి, సంఘం గురించి మన పాట. ఏ పాట అది? నీ సౌందర్యం నీ ప్రియుడు కోరెను, కలంకము లేక శోభిల్లుమా. అల్లలు చెప్పండి గట్టిగా. నీ సౌందర్యమును ఏం కోరాడు? అనేక మంది వచ్చారు, లైన్లో నిలబడ్డారు. ఈ రాజుగారు అంటే రానిపోయింది కదా, ఆమె స్థానంలో ఎవరిని నియమించాలని దగ్గర 12 నెలలు, సంవత్సరం పాటు ఈ సౌందర్య సాధనాలతో అలంకరించి ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. ఎవరి దగ్గరికి? ఒక ఆమె టింగ్ 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 అని వచ్చింది, గబ్బుదానా. హల్లెలూయా. ఇంకొక ఆమె ఎట్లా చూసుకుంటూ వస్తాను, టింగ్ టింగ్ అని. హట్. కానీ ఎస్తేరు దీనురాల్లాగా వచ్చిందంట. దేని స్తోత్రాలు చెప్పండి. ఎట్టొచ్చింది? చెప్పాలి మీరు. దీనురాలుగా ఎట్టొస్తే ఆమెను చూసిన వెంటనే దయ పుట్టిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎస్తేరుని చూడగానే ఏం పుట్టింది? దయ పుట్టెను. అందరికంటే ఎక్కువ ప్రేమించాడంట. అంటే సౌందర్యం ఉంది, గుణము కూడా ఉంది. ఆమెన్. ఏముందండి? ఏదో పాట ఉండాలి కదా. సౌందర్యం ఉంది, గుణం ఉంది. బైబిల్లో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటే అది లోక సంబంధమైనది. కానీ ఇక్కడ కోరుకుంటుంది ఏ సౌందర్యం? ఇది ఆత్మ సంబంధమైన సౌందర్యం. దీనత్వం అనేది ఒక సౌందర్యం, తగ్గింపు అనేది ఒక సౌందర్యం, సమాధానకరమైన మనసు అనేది ఒక సౌందర్యం, విశ్వాసం ఒక సౌందర్యం. సౌందర్యానికి రకరకాల అర్థాలు ఉన్నాయి బైబిల్లో. అప్పుడు దీన్ని బిడ్డలారా, అలంకరించి ఆయన వచ్చి అడుగుతున్నాడు, అమ్మా అందరూ ఒక ఆమెమో నాకు పేరండ్ల అవిలి కావాలని కోరుకుంది. ఆమె పేరండ్ల అవిలి ఒక బకెట్ ఇచ్చాం. ఎంత పూసినా నలిపే కానీ తెలుపుకి రావట్లా. దాని స్తోత్రం. ఇంకొక ఆమె సునో అడిగింది. ఏమడిగింది? సునో ఇచ్చాం. ఎంత? ఒక పేడ తట్టడిచ్చాం, పూసుకుంటుంది. నీకేం కావాలమ్మా అని అడిగాడు. ఎవరతను? హేగే అధిపతి. ఎవరో? ఏగై కాదు, హేగే. దాని స్తోత్రం. హల్లెలూయా. ఏ అధిపతి? ఆంధ్రయ్య. ఏగై కాదు, హేగే. చెప్పు, హేగే చెప్పు. హేగే. ఈరోజు అలా ధ్యానించు. తెలుగు రాకూడదు నీకు ఇక. అదే పదం చెప్పు. ఏగే కాదు, హేగే. అమ్మా అందరూ వాళ్ళు పూసుకునే అడిగారమ్మా, నీకేం కావాలి ఇస్తేరని అడిగాడు. అయ్యా నువ్వు నాకు ఏది ఇస్తే అదే పోసుకుంటా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అది కావాలి ఇది కావాలని కోరుకునే మనసుందా? ఈరోజు నా ప్రీతిని పెట్టారా, నీకై నువ్వు కోరుకునేవన్నీ నీ కొంప ముంచుతాయి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దేవుడు అన్ని పండ్లు తినమన్నాడు, ఒక పండు వద్దు అన్నాడు. ఆ పండే కోరుకున్నారు, దానివల్ల వాళ్ళ కొంప మునిగిందే లేదా? దేని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎవరు కావాలి? నాకు ఫిలిష్తీయుల కుమార్తె కావాలని కోరుకున్నాడు. సాంసన్ కొంప మునిగిందే లేదా? నాకు రాహేలు కావాలని కోరుకున్నాడు. ఎవరు? యాకోబు. చివరికి ఏమైంది? కొంప కూలింది చివరికి. దేని స్తోత్రం.
బెత్లెహేం దాకా వచ్చిన మనిషి యెరూషలేములో అడుగు పెట్టడానికి దేవుడు ఒప్పుకున్నాడా? ఎందుకని? రాహేలు మనసు విగ్రహాల మీద ఉందంట. ఎవరి మీద ఉంది? ఎంతో ప్రేమించాడంటే యాకోబు. ఈరోజు నువ్వు కోరుకోవద్దు, నాకు ఏమి కావాలో అది నువ్వు అయ్యా. చెప్పండి ఒకసారి ఆ మాట. నాకు ఏది కావాలో నువ్వు అయ్యా, అది కావాలి ఇది కావాలని కోరుకోను. ఎస్తేరుని రాగానే చూడండి, అక్కడ హేగేపతి ఏది కావాలన్నా వద్దయ్యా, మీరు ఏది ఇస్తే అది తీసుకుంటా, ఫలానది కావాలి ఇట్లా అట్లాంటి కోరికల మీద కోరికలు గుర్రాలయ్యి ఆ గుర్రాలనే కోరికల మీద ఆమె ఊరేగల. ఆయన చిత్తం జరుగునుగా. కానీ ఎవరికి అప్పగించుకుంది? ఆత్మ సౌందర్యం కలిగిన వారు దేవుని చిత్తానికి అప్పగించుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకి పైన సౌందర్యాలు కాదు కావాల్సిందే, ఆత్మ సంబంధమైన సౌందర్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సహోదరులు ఏం చేస్తున్నారు? ఆ జిమికీలు బొమికీలు అవి పెట్టి ఏడొక బెద్దం పెట్టి ఏదో సన్నగది పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇవన్నీ పోయినాయి. ఏడబొడిచి గ్యాప్ లేదు. నేను స్తోత్రం. గ్యాప్ ఉంటే ఇంకా 10 పొడిచేవాళ్ళే. నేను స్తోత్రం. ఏడబొడిచి ఏదో ఒక పక్క ఆ పోన్లే అనుకోవచ్చు. ఇటు పొడిచి మళ్ళీ ఎక్కడెక్కడ 3-4 ఎక్కడ ఏంటర్రా? దేవుడిచ్చిన దేహాన్ని అట్ట పొడితే ఒప్పుకుంటాడా? ఎవడైనా నువ్వు దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పొడుతున్నారు. ఈ మధ్య ఇంకొక విచిత్రం, పెదాలు కూడా పొడుతున్నారండో. ఎక్కడ పెదాలు కూడా? ఏడా తెలీదా మీకు? ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి. పెదాలు కూడా పెట్టుకునేవాళ్ళు, 4 పెట్టుకునేవాళ్ళు. దేవుడిచ్చిన దేహాన్ని ఇష్టం వచ్చినట్టు పొడుతున్నారండి. దేని స్తోత్రం. ఏంటంటే సౌందర్యం అంట. ఏంటే మళ్ళీ కన్నురేపలకి ఇక్కడ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన ఫారెన్ సైట్. దేవుని బిడ్డల, ఈ సౌందర్యం కాదు మనకు కావాల్సింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గల వారై ఉండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలుగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఈ మధ్య భలే తయారయ్యారు. జాగ్రత్త రండి. బంగారం చైన్లు వేసుకుని ఊపుకొని తిరుగుతున్నారు. వీళ్ళకి సరైనటువంటి గురువులు వచ్చారు. ఎవరాళ్ళు? బైకుల మీద బాట పోయింది. ఏ సున్నామోలో పాయే. నేను స్తోత్రం. అయిపోయిందా? గుండె బాగిలిపోయింది. అయ్యో నా బంగారం. ఇప్పుడు మేము పోయి ఎక్కడైనా తిరుగుతాం మనం. ఏమైనా పోతాయా? చెప్పండి. ఊడితే బట్టలు ఊడిపోవడమే. అల్లెలు చెప్పండి గట్టిగా. మా అమ్మమ్మకి ఈ చెవు తెగిపోయింది చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా. గుణదల కొండ మీద మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా తాతయ్య లేనప్పుడు దొంగోడు వచ్చాడంట. ఈ చెవులకి ఎంతంతలా గుబ్బలు పెట్టిందంట. అప్పట్లో ఎన్ని మాయలు చేసిందో ముసలిదే. తాతయ్య దగ్గర ఎంతంతలా అవి పెట్టిందంట. దొంగోడు వచ్చి కత్తెట్టు పట్టాడంట. కత్తెట్టు పట్టుకొని మర్యాదగా చెవులకున్న ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసురా అంటే, ఏమి లేదు అయ్యా రామ అన్నదంట. అప్పుడు హిందువులు కదా. ధను స్తోత్రం. ఆ చెవులకున్న ఇది అన్నట్టు. వాడు తెలివైన దొంగ. ఆడు తెలివైన దొంగ అయితే దొంగను మించిన దొంగ ఏమా? ధను స్తోత్రం. ఒకటి ఓడదీసి ఈ చెంగిట కప్పుకుందంట. ఇట కప్పుకొని, ఇదిగో అయ్యా ఒకటేనయ్యా ఒకటి లేదయ్యా అన్నదంట. ఆ చెంగిట్లాగి దేవుని స్తోత్రం. ఈలోపు ఏం చేసిందంటే, ఈ చేతిలో ఉన్నది కూడా ఈకుండా పెద్ద కేకేస్తున్నాడు. ఎవరన్నా వచ్చి సహాయం చేస్తారేమోనని. దొంగో అని లెక్క వాయమ్మ రాని వాడు ఏం చేశాడు? ఈ చెవి ఏమైపోయింది? తెగిపోయింది. నేను అమ్మమ్మ ఈ చెవుకి త్వరలేదు, బద్దలవ్వలేదు, ఈ చెవి ఎందుకు బద్దలైందా? ఆగరా, దానికి పెద్ద చరిత్ర ఉంది. కానీ 10 సార్లు అడిగితే 11వ సారి చెప్పింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అర్థమైందా? దొంగల భయం లేదు మనకి. ఆమేన్. చూడండి, కొంతమంది చూస్తున్నారు, అన్నయ్య మాకున్నాయి అన్నయ్య ఆల్రెడీ. మీరు భయపడాల్సిందే. అట్టయితే ఎవరికి భయపడాల్సిందే. చైన్లు దొంగతనం చేస్తా చూడట్లేదు మీరు వీడియోలో? అక్కడక్కడ
మెడలు కూడా దిగిపోతున్నాయి. పాప మా మధ్య ముసలామ సామాన్యంగా బయటికి రాదంట. రిటైర్డ్ అయితే ఆ డబ్బులన్నిటితో ఏం చేసింది, బంగారం చేపించుకుంది. ఎందుకని, వయసులో ఎట్టా పెట్టుకోలేకపోయా, ఇప్పుడు చూపిద్దాం నా సోకు 10 మందికని మొత్తం వేసుకొని రోడ్డు మీదకి వచ్చారు. టయానికి మన వాళ్ళు మామూలు కాసుకొని ఉన్నారు. దాని స్తోత్రం. ఏగలు తిరిగినట్టు అక్కడక్కడే తిరుగుతున్నారంట. ఏమంటున్నారు తెలుసా, అమ్మమ్మ గారి అడ్రస్ ఎక్కడని ఒకడు మాటల్లో పెట్టాడు, ఒకడేమిట లాగాడు అన్నాడు. అయ్యా అడ్రస్ అక్కడ అయ్యానా, మాకు తెలిసిన అడ్రస్ అని వరకు, మా అడ్రస్ నువ్వేనమ్మా. అలలుయ్యా, పోయింది 70,000 చేయను అద్ద అంటే ఈ లోపం ముసలాయన ఉంటాడు పక్కన, 100 తిట్టినా ఇవి వస్తాయా. బంగారం, అందుకే వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా, బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అలంకరించుకోనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని. చూడండి, మాకు ఉంగరాలు లేవు, గోల్డ్ వాచీలు లేవు, ఈ ఒంటి మీద బట్టలు తప్ప. నేను ఎట్టున్నానని వాళ్ళు కూడా అట్నే ఉన్నారు. దాని స్తోత్రం. నేను ఒకప్పుడు అన్నీ వాచీలు గీచీలు పెట్టా, దేని స్తోత్రం, ఉంగరాలు పెట్టుకున్నాం. ఇప్పుడు దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత అంటే మీరు పెట్టుకోండిలే, మొన్న ఒకసారి ఆంధ్రే అడిగావు కదా నన్ను, అన్న వాచ్ పెట్టుకోవచ్చా అని. నేను అన్నా, నీ పెళ్ళి ఎప్పుడైంది అప్పయ్యా అన్న. పెళ్ళి ఎంతకాలం అయింది, అయ్యి ఉంటుంది అన్న ఒక 25 ఏళ్ళ దాకా. ఇప్పుడు వచ్చింది ఏమరా దౌర్భాగ్య కోరిక నీకు, వాచ్ పెట్టుకుంటేనే దొరకాడుందా, ఉందా రాలేదా ఏడా, అబ్బో ఇప్పుడు కొత్త పెళ్ళి కొడుకు అవుతున్నావా. ఈలోపు ద్వారకా కూడా ఫోన్ చేసింది, అన్నయ్య వాచ్ పెట్టుకుంటా. నిజమా కాదు చెప్పండి, పెట్టుకుంటాను అన్నాడు అన్నయ్య అన్నది. కొని అమ్మా, ఇక్కడ దుద్దమ్మా, ఒక ఫారంది కొని అమ్మా. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఇప్పుడు కొన్ని వయసు పెరిగిన తర్వాత ఆశలు వస్తుంటాయి. ఈ సౌందర్యాలు మనకు వద్దండి. ఏ సౌందర్యం, ఆత్మ సౌందర్యం. దాని స్తోత్రం కలుగునగాక. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రియదేని బిడ్డలారా, 19వ అధ్యాయం 7వ వాక్యం. అందరూ చదవాలి 7వ వాక్యం. అంటే మనసులో చదవండి, మనసులో చదువుకోండి మిగతా వాళ్ళు. సమూహ శబ్దమును, విస్తారమైన జలబుల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిని ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. చూడండి, తన భార్య అంటే సంఘం తన్ను తాను ఏం చేస్తుంది, సిద్ధపరచుకొని. ఈ రోజున నువ్వు సమయం దొరికింది, ఏం చేయాలి చెప్పండి. అన్న వాచ్ పెట్టుకునేనా, అన్న ఉంగరాలు పెట్టుకునేనా, అన్న చైన్లు చేయించుకునేనా, ఈ కాదు అడగాల్సింది తిక్కలోడ. నిన్ను కాదులే అంద్రయ్య, అందరిని గురించి చెప్తున్నా. అదే స్తోత్రం. ఆత్మీయ సౌందర్యం. ఏ సౌందర్యం చెప్పండి. నీ సౌందర్యము నీ ప్రియుడు కోర్యను. అయ్యా ప్రార్థనలో కూర్చున్నా, ప్రభా ఇంకా నా సూప్ బాగలేకపోయినాయి, నా మాట బాగలేకపోయినాయి, నా అంతరంగంలో ఉన్నటువంటి ఆ లోపాలన్నీ తీసివేసి నీకు నచ్చిన కన్నికగా నన్ను మార్చుకో. ఆమేన్. ఏ కన్నికగా? 10 మంది కన్నికలు వచ్చారు, 5 సెలెక్ట్ అయ్యారు, 5 గెంటి వేయబడ్డారు. లక్షలాది మంది కన్నికలు వచ్చారు, ఎస్తేరు ఒకటే సెలెక్ట్ అయింది. ఆమేన్. ఎంతమంది? ఎస్తేరు వాళ్ళే సెలెక్ట్ అవ్వాలి. ఆ బుద్ధి గల 5 కన్నికల వల్ల నువ్వు సెలెక్ట్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రె పిల్ల భార్య వివాహోత్సవము సమీపించున్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాల్సింది దేని కొరకు బిడ్డ? అన్నీ నీకు అడగక మునిపే దేవుడు ఇస్తాడు. కానీ ముందు ఆయన రాకడు సిద్ధపడగలవా లేదా? ఆయన రాకడలో నువ్వు ఎత్తబడగలవా లేదా? నీ మనస్సాక్షి ఏం చెప్తుంది నీకు? నీ మనస్సాక్షి ఓకే, నువ్వు ఆయన కడబోర శబ్దం వినిన వెంటనే రెప్పపాటును ఎత్తబడతావంటే ఓకే. కానీ డౌట్ వస్తుందయ్యా, నాకేందో అనుమానంగా ఉందయ్యా, ఇంకా నా ఆత్మీయతలో ఏదైనా లోపం ఉందనంటే నువ్వు మోకాల్లోంచి కన్నీళ్ళు విడిచి పాసాలండి, ఇంకా ఏదైనా నీకు నచ్చని క్రియలుండే తీసే ప్రభాని ఏడవాల. నేను స్తోత్రం కలుగునగాక.
అర్థమైంది? పిల్లల పెళ్ళిళ్ళ గురించి, చదువుల గురించి, స్థలాలు పొలాల గురించి తర్వాత ఎడుతూలే. ముందు ఏడవాల్సింది దేని కొరకు? నీ ఆత్మీయ సౌందర్యం కొరకు. దాని స్తోత్రం కలుగునగాక. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. ఇవన్నీ ఐహిక విచారములు. అవి జరగాల్సింది జరిగిస్తాడు. పెళ్ళిళ్ళు, చదువులు అన్నీ ఇస్తాడు దేవుడు. కానీ నువ్వు మొట్టమొదటిగా ఎతకాల్సింది ఏంటి? ఆయన నీతిని, రాజ్యాన్ని. అయ్యి ఎతకండి. ఆ రాజ్యానికి ఆత్మ సంబంధమైన సౌందర్యం నాకుందా? బుద్ధి గల కన్యకల వలె బుడ్లున్నాయా? ఒత్తుందా? నూనుందా? వెలుగుందా? మండుతున్నానా? ఆరిపోయేటట్టున్నానా? దాని స్తోత్ర. అలాగే ఎస్తేరు వలె దీనత్వం, తగ్గింపు, ఇవన్నీ ఉన్నాయా లేదా? వీటి కొరకు ప్రార్థన చేయి. ఆత్మ సంబంధమైన సౌందర్యం. వాక్యం కోసారి చదవండి. గొర్రె పిల్ల భార్య తన్ను తాను, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము సంతోషపడి ఉత్సాహించి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ భార్య సిద్ధపరచుకుంటున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? సిద్ధపడాలి కదా. సిద్ధపడేదవా నీవు, ఎత్తబడేదవు. సిద్ధపడకపోతే ఆ భర్తను తిట్టుకుంటా, భార్యను తిట్టుకుంటా ఉంటే, ఆ పిల్లల్ని తిట్టుకుంటా, వాళ్ళని తిట్టుకుంటా ఉంటే నువ్వేమవుతావు? అది వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎత్తపడతావా, ఎడబడతావా? అక్కడ 100 పనులు ఉన్నాయి. మరి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఏం చేస్తుంది? పరలోక బోధ వింటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. కానీ మార్త దేని గురించి ఆలోచిస్తుంది? విస్తారమైన పనుల గురించి ఆలోచిస్తుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, సరిగ్గా మోకాలు ఉంచలేకపోతున్నావు, సరిగ్గా ఉపవాసాలు ఉండలేకపోతున్నావు, సరిగ్గా మందిరానికి రాలేకపోతున్నావు. ఏంటి దరిద్రం? సాతాను నిన్ను మోసం చేస్తున్నట్టు కదా. సాతానుడు మోసగాడు. ఆయన రాకడికి నేను సిద్ధపడనేవాడు. ఐహిక విచారాలన్నీ తీసుకొచ్చి నీ మైండ్లో పెడతాడు. ఈ మైండ్ అంత భారం అయిపోద్ది. అమ్మ ప్రార్థన చేసుకుంటున్నావు, ఈ ఆడ కుదురుతుంది పాస్టర్ గారు. అమ్మ సరిగ్గా బలారాన్ని తీసుకుంటున్నావా? ఈ ఆడ కుదరట్లేదయ్యా. నాకు చెప్పావు, నేను వింటానయ్యా. నాకు చెప్పావమ్మా, నేను వింటాను. దేవుడు వింటాడా? చెప్పండి. ఇప్పుడు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లో లేకపోతే ఆ పోలీసు ఆఫీసర్లు అవ్వడానికి ఆ ఐపీఎస్, ఐఏఎస్లు చదివిపోతున్నారు. ఆ క్వాలిఫికేషన్లు కరెక్ట్గా ఉందంటే ఆ జాబుకి అర్హుడు అవుతాడు. లేదు బతిమాలుకుంటే ఏమైనా దొరికిద్దా? అయ్యా నేను పేదోడిని అంటే ఇస్తారా? ఐఏఎస్, ఐపీఎస్గా సెలెక్ట్ చేస్తారా? ఒక పోలీసోడుగా అన్న సెలెక్ట్ చేస్తారా? బతిమాలుకోవాల్సి కొన్ని చోట్ల జరుగుతాయి, కానీ అన్ని చోట్ల కాదు. రేపు మనం ఆయన దగ్గర పోయి అయ్యా తలుపుది అంటే తెస్తాడా? కన్యత్వం కోల్పోయిన దానవు, కన్యత్వం లేదు నీరు అంటాడు దేవుడు. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఆత్మ సంబంధులకి ఇవన్నీ అర్థమయ్యేది. దాని స్తోత్రం. దేహ విమోచన కొరకు గొవ్వ వలె మూలుగుచ్చు. అయ్యా అరాకొర ప్రార్థనలు ఎంత? అన్నం తినేటప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన. ఈ ప్రార్థనతో తృప్తి పడిపోయి అని ప్రార్థన చేసుకుంటాను. ఏం ప్రార్థన చేసేది? ఆయన ఎట్ట చేశాడు ప్రార్థన? కన్నీళ్లతోనూ మహారోదనతోనూ అయ్యా అని ఎలా చేశాడు? ఈరోజు నీకు ప్రార్థన అవుతుందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు ఈ వారంలో కల వచ్చిందండి. ఏం కల వచ్చింది తెలుసు? ఒక పెద్ద సభలు ఏర్పాటు చేశారు. పెద్ద సభలు, జనం కనుసు మేరకు కనపడుతున్నారు. అది ఎప్పుడు జరిగిద్దు? ఆమెన్ అన్నాడు ఒకసారి. నేనేం చేశానంటే వాక్యం చెప్పకముందు ప్రార్థనకని ఒక బ్రదర్కి ఎవరికో ఇచ్చే, మొత్తానికి ఒక విశ్వాసుకో, వాడు ప్రార్థన చేయరా బాబు అంటే ఎక్కడి నుండి ఎత్తాడు, అక్కడ ముగించాడో కల్లో ఎంత అర్థం కాల. ఈలోపు జనం అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈలోపు మైక్ తీసుకొని నేనే ప్రార్థన చేసి వాక్యం చెప్పి దిగిన తర్వాత అతని దగ్గర పిలిచా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎంతకాలం అయింది? చెప్పాడు, చాలా బారున. నీకు కనీసం ప్రార్థన చేయటం మీరు రాకపోతే ఈ జనమే నిన్ను విచిత్రంగా చూశారే. అసలు నేను ప్రార్థనే రాకపోతే దేవుడు ఎట్ట చూస్తాడరా? నేను గద్దెత్తున్నానంట. ఇక నేర్చుకుంటానన్న జాగ్రత్తగా అంటున్నాడంట కళ్ళలో. ఏంటి అర్థం? చాలామందికి సరిగ్గా ప్రార్థనలో రావట్లేదని అర్థం. నేను కళలను బాగా నమ్ముతా. దాని స్తోత్రం. ఎందుకంటే నా జీవితంలో కళలు ఎన్నో 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 నెరవేరాయి. అందుకని కళలను ఎక్కువ నమ్ముతా. దర్శనాలు నమ్మినా నమ్మకపోయినా కళలు నమ్ముతా. ఎందుకంటే నాకు కళల వరం ఇచ్చాడు దేవుడు. దాని స్తోత్రం కలుగును గాక. నాకు ఒక కళగాను వచ్చిందంటే దాదాపు ఆల్మోస్ట్ 99% జరిగిపోతాయి. దేవుని స్తోత్రం. అది వచ్చేళ్ళకి నాకు అనిపించింది, సంఘానికి ఇక వాక్యాలు తగ్గించి ఏమి నేర్పియాలి?
అందరు లేచి నిలబండి. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంఘమ, ఈ రోజు నుండి పట్టుదలతో మీరు ప్రార్థన నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి. ఆత్మ సంబంధమైన సౌందర్యవంతులు చేతుల పైకి ఎత్తి త్వరగా స్తోత్రం 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 స్తోత్రం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అన్నాడు భక్తుడు. ఆ ఒలీవలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి!